ఏది మనం యేసయ్య కోసము వాట్ ఆల్ వి గేవ్ అప్ టు రిసీవ్ జీసస్, ఏదల్లా మనం వదులుకున్నాం యేసయ్యని పొందుకోవడానికి, అవునా కాదా? అది విన్నాం. మరి మూడో శనివారం ఏ వాక్యం విన్నాము? టైనీ థింగ్స్ అంటే చిన్న చిన్న వాటి, అంటే చిన్న చిన్న వాటిలో దేవుని యొక్క గొప్ప మహిమను మనం పొందుకోగలుగుతాం, దీవెనలు పొందుకోగలుగుతాం. నేను పెద్దవాడిని అయితే పెద్ద పెద్ద కార్యాలు చేస్తానని కాదు. మనము కొన్నిసార్లు అనుకుంటాం నేను అతనిలా కావాలి ఇతనిలా కావాలి, కాదు. యేసయ్య వచ్చింది చిన్న వాటి నుంచి. ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎంత నోరు తెరిచి చెప్తున్నారు చూడండి. ఎక్కడి నుంచి వచ్చాడు? చిన్న చిన్న వాటి నుంచి యేసయ్య పెద్ద కార్యం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ చిన్న వాటిలో నుండి ఒక వాక్యం తీసుకున్నాను, ఒక చిన్న వర్డ్. గొర్రెల కాపరులను తీసుకొని ఈరోజు వాక్యం వింటున్నామండి మనం. ఎవరిని తీసుకొని? చూడండి, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా మనం వింటున్నా కూడా వాక్యాలు ఎవరెవరో చెప్తున్నా కూడా ఒక ప్రత్యేకమైన మరొకసారి అందు నుంచి ఒక మర్మాన్ని దేవుడు మనకిస్తాడు. ఈరోజు వరకు విన్నారా లేదా? గొర్రెలు కాపర్లు విన్నారా లేదా? తిని కూడా తిన్నట్టే ఉంటారు మీరు. ప్రైజ్ ది లార్డ్. అలాగే విని కూడా విననట్టే మనము జీవిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. The Christmas story shows us that God works through ordinary people and purposely chooses those who might be considered outsiders to reveal God's grace and favor. చూడండి, క్రిస్మస్ పండుగ అంటే దేవుడు చిన్న వాళ్ళని తీసుకొని, చిన్న వాళ్ళని, బలహీనులను దేవుడు తీసుకుంటున్నాడు, బలహీనులను దేవుడు వాడుకుంటున్నాడు. పర్పస్లీ, కావాలని అనుకొని, నేను కావాల్సికే చేసిన అంటారు కదా, అలాగా. సో దేవుని యొక్క ఉద్దేశం అంటే క్రిస్మస్ పండుగ ఏంటంటే గొప్ప వాళ్ళని దేవుడు ఎన్నుకొని గొప్ప పొగుడుదలు పొందుకోవాలని ఎప్పుడు ఆశించలే. చిన్న వాళ్ళని కావాల్సుకొని, కోరుకొని, అంటే వాళ్ళంటే ఇష్టంగా భావించి వాళ్ళని ప్రత్యేకంగా ఎన్నుకొని వారి ద్వారా వారి ద్వారా తాను మహిమ పొందుకోవాలని ఎలాంటి వ్యక్తులను దేవుడు ఎన్నుకుంటున్నాడంటే చిన్న వాళ్ళు ఎవరంటే పేదవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు కాదు. అవుట్ సైడర్స్ అంటే పనికి రావును, వేస్ట్ ఫెలో. మీరు పెళ్లి చేసుకొని 15 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత కూడా ఆ భర్త ఏమంటాడంటే నువ్వు అన్నాడా? అందుకే మీరు తక్కువని చెప్పగలిగారు. వేస్ట్ ఫెలో. నిన్ను అసలు నేను పొరపాటు చేసిన అప్పుడే మా అమ్మకి చెప్పిన ఆమె వద్దని. ఎప్పుడు? 3 పిల్లలు తల్లి అయిన తర్వాత. సో చూడండి, అలాంటి వ్యక్తులను దోస్ హూ కన్సిడర్ అవుట్సైడర్స్ అంటే నా కుటుంబంలో వ్యక్తి కాదు, ఇది నా జీవితంలో వ్యక్తి కాదు, నాకు సంబంధించిన వ్యక్తి కాదు, నా సమానమైన వ్యక్తి కాదు, పనికి రాని వ్యక్తి, బలహీనరాలు, చెత్తకైన స్థాయి ఉంటుంది కానీ నీకు ఉండదని పారేసిన వ్యక్తి. యేసయ్య ఎప్పుడు కూడా చెత్తకుడి దగ్గరే వెయిట్ చేస్తాడట. అక్కడ మంచులు నాలంటలు దొరుకుతారు. హల్లెలూయా. ఎక్కడ? మీరంతా మంచిగా స్పాష్ ఏరియాలో పోయి చూడ్చుకొని సీట్లు కూర్చోండి, నేను చెత్తకుడి దగ్గర ఉంటాను, నడుము ఫ్యాక్టరీకి పోదామంటారు, మీరు అక్కడనే గాలి కొట్టుకుంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది అంటారు కదా, ఏసీ లేకపోతే నేను రాను, ఆడ గాలే రాదు, అక్కడే యేసయ్య వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనకు అలాంటి స్థలాల్లో ఉన్నవారే చాలా ఇష్టం. అదే వినబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. Just to make it clear that God's love and commitment to us cannot be earned, the example of the shepherd demonstrates that God's willing to validate those who often dismissed by the culture. ఎవరైతే ఈ సొసైటీ నుంచి తొలగబడ్డారో వారికి ప్రత్యేకమైన తన ప్రేమను మరి తన వాగ్దానాన్ని తెలిపడానికే యేసయ్య వచ్చాడు ఈ లోకంలోకి. క్రిస్మస్ అంటే అది. యేసయ్య రావడానికి కారణం ఏంటంటే ఒకటి పనికి రాదని తోసేసిన వాళ్ళకి, ఒకరు ఈ సొసైటీలో నువ్వు అసలు సొసైటీకే పనికిరావు, నువ్వు నీకు ఏముందని. ఈ సొసైటీలో మీరు ఒక మెంబర్గా ఉండాలంటే ఆ సిస్టర్ లాగా గ్లాసెస్ తల మీద పెట్టుకోవాలి. హల్లెలూయా. నో ఐఎమ్ జోకింగ్. ఐఎమ్ using you. God bless you. Praise the Lord. హీల్ షూ ఉండాలి,
కాటన్ అయితే 2000 3000 కాటన్, అది ఎవరు వేసి వేయండి డ్రెస్ ఉండాలి. ఓ ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్, అలాగా. అలాంటి వాళ్ళకి కల్చర్ అండి. ఎస్ నో అని నువ్వు మాట్లాడాలి. ఏం నో? ఓ అమెరికా నుంచి వచ్చావా, ప్లీజ్ 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 యుఎస్ రిటర్న్, దుబాయ్ బిటావ్. అలా నాలంటే వాళ్ళకి సీట్ లేదు అక్కడ. అదే బ్రదరా ఈడేం చేస్తాడు, వేస్ట్. అలాగా కొన్ని చోట్ల బ్రదర్లకి సిస్టర్లకి పాస్టర్లకి స్థలం లేదండి. అన్ని చోట్ల మీరు అనుకుంటారు వీళ్ళకి చాలా విలువ ఉంది, అస్సలే లేదు. పిలువరు. ఏదో నామకే వస్తే కొద్దిగా ప్రేయర్ అట్మాస్ఫియర్ అక్కడ అందరూ చూడాలి. ఇది ప్రార్థనతో స్టార్ట్ చేసినాం అన్నట్టు అలాంటి స్థలాల్లో అలా స్టార్ట్ చేసి దెన్ యూ కెన్ గో అంటే, బ్రదర్ మీకు ఏమన్నా పని ఉంటే మీరు వెళ్ళచ్చు అంటే, స్టార్ట్ చేసేసినాం కదా 10 మందిలో మేము వచ్చేసినాం ప్రేయర్ చేసినట్టు. అలాగండి. అయితే మనం పొంగిపోతుంటాం కొన్నిసార్లు, వీళ్ళు మనల్ని వాడుతున్నారు, వీళ్ళు మనకి లేదు, వీళ్ళు ఏం చేయరు మనకి, వీళ్ళ కోసం మనల్ని వాడుకుంటున్నారు పేరుకి వస్తే. సో అలాంటి చూడండి, మనకు తెలియకుండానే ఆ కల్చర్ నుంచి మిమ్మల్ని వేరు చేస్తున్నారు. ఫస్ట్ ప్రేయర్ చేశారు, చాలా వందనాలండి, దేవుడు నిజంగా మిమ్మల్ని వాడుకుంటున్నారు. శామ్యుయల్ బ్రదర్ అంటే శామ్యుయల్ బ్రదర్ ఇట్లా పొంగిపోతాడు. మిమ్మల్ని వాడుకోవడం లేదండి, మీకు తెలియకుండానే మిమ్మల్ని అక్కడి నుంచి దూరం చేస్తున్నారు. మీ పని అయిపోయింది, మీరు వెళ్ళిపోండి. తెలియకుండానే మిమ్మల్ని అక్కడి నుంచి తోసేస్తున్నారు. యు డోంట్ అండర్స్టాండ్ దట్. ఆ రీతిగా వాళ్ళ యొక్క కల్చర్ నుంచి, వాళ్ళ యొక్క సొసైటీ నుంచి, వారు కూర్చున్న స్థలంలో మనం పనికిరామండి. అక్కడ బ్రదర్ ఇది మీకు కాదు బ్రదర్, ఇది జస్ట్ పొలిటికల్ అంటాం అంటే మీరు పనికిరారు. ఇక్కడ దేవుడు సన్నిధి పొలిటికల్లో ఉండకూడదు. మీరు ప్రార్థన అంటేనే తప్పక ఇది పొలిటిక్ అంటే నువ్వు ఇక్కడ పనికిరావు, పొలిటిక్కి నువ్వు పనికిరావు, నువ్వు ప్రార్థనకి పనికి వస్తావు. హల్లెలూయా. సో వెరీ డిగ్నిఫైడ్ వేగా, అంటే ఒక మంచి అంటే మాట ఏదైతే వాడుతున్నారో మనకు తగలకుండానే మనల్ని అక్కడి నుంచి తోషిస్తున్నారండి. ఆ కల్చర్కి మీరు పనికిరా. హల్లెలూయా. సో ఒక పెళ్లిలో ముత్తైదులే పనికి వచ్చినట్లు ఇక మిగతా వ్యక్తులే గారు, వాళ్ళ ఆశీస్సులు రావు. కేవలం పెళ్లి మొగుడున్నగే అలాగా. చూడండి మన మనిషే. అయితే భర్త లేని స్త్రీ ఎంత బాధపడుతుంది, నేను ఏం చేసిన. అయితే భర్త చచ్చిపోతే ఇంకా ఎవరి దగ్గరికి పోవద్దు, పెళ్ళిళ్ళలో మంచి కార్యాల్లో పోవద్దా అంటే కల్చర్ నుంచి అవుట్, నువ్వు సొసైటీ నుంచి నువ్వు అవుట్. స్వాతి పోయిందా, స్వాతి ఏదో అంటారు కదా, మొగుడు చచ్చిపోతే సతీ. నేను చాలా రోజులు అయింది సిస్టర్ చదువుకొని, ఇప్పుడు లేదు, ఇగో ఇట్లా ఉంది కదా, రావద్దు, నువ్వు ఇది చేస్తే బాగొద్దు, నువ్వు ముత్తైదువి కావు, అదే సతీ. సత్యామే పోయింది కానీ ఈడ ఇంకా చంపుతున్నారు. ఇది రోజుకు చంపుడు అనమాట. అర్థమవుతుందా మీకు? కల్చర్ నుంచి ఎట్లా వేరు చేస్తారు. అలాంటి వాళ్ళకి యేసయ్య వచ్చాడు, అదే క్రిస్మస్. సో ఈరోజు ఎవరు ఎంజాయ్ చేయాలంటే కల్చర్లో లేని వాళ్ళంటే, సొసైటీలో నాకు చోటు లేదంటే పర్లోకంలో నాకు చాలా చోటు ఉందనాలి. యేసయ్య అన్నిట్లో నన్ను అవమానిస్తాడనాలి. మరి అదేవిధంగా బయటి వాడిని నువ్వు ఈ లోకంలో నా ఏరియాలో రాకుండా పడిపోతుంది, మేము పరువు బతుకుతున్నాం. మేము ఎవరంటాడు? సొంత అన్న అంటాడు, సొంత చెల్లెలు అంటది, చెల్లి మొగుడు అంటాడు, సొంత మమ్మీ అంటది, నువ్వు ఈ ఏరియాకి రాకమ్మా, మా పరువు ఏం పోతుంది. చూడండి అలాంటి వాళ్ళకి అంటున్నాడు, నువ్వు నా కుటుంబంలో ఒక సభ్యురాలు కావు, నీకు నాకు బంధం ఎప్పుడో తెగిపోయింది. యు ఆర్ డిస్మిస్డ్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ, అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్, అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎవరైనా వచ్చి ఫోన్ చేసి అడిగినా ఆమెకు మాకు సంబంధమే, ఆమె ఎప్పుడో వదిలేసుకున్నాం, దూరం అనమాట. రేపు ఏమైనా మా మీదికి రావద్దు, వాళ్ళు చేసుకున్నారు, ఏదో వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తున్నారు, మాకు సంబంధమే. ఇలాంటి వాళ్ళకంటే క్రిస్మస్ ఇది. యేసయ్య ఏమంటున్నాడు? నేను వస్తున్నా అంటున్నాడు, నేను నీకోసం పుట్టాను ఈ లోకంలో అంటున్నాడు. సో ఆ రీతిగా దేవుడు క్రిస్మస్ పండుగ అంటే అలాంటి వ్యక్తులకండి. సో అంటే ఇలాంటి బలహీన సమయంలో మనం బాధపడకుండా ధైర్య సాహసంతో ఉండే విధంగా, వీఆర్ నాట్ అలోన్, మనం ఒంటరి వాళ్ళం కాదు,
నేను ఈ లోకంలోకి నీకోసం వచ్చాను, ఇమ్మానుయేల్ అయి వచ్చాను. ఎలా వచ్చాను? సో మనందరికీ చెప్పడానికి, మనందరికీ ఒకసారి జ్ఞాపకం చేయడానికి యేసయ్య ఈ లోకంలోకి నేను ఉన్నాను, నేను మీతో ఉన్నానని తెలియపరచడానికి ఎలా వచ్చాడంటే మనలాంటి శరీరం ధరించి వచ్చాడండి. ఎందుకంటే ఆత్మలో వస్తే మనం కొన్నిసార్లు దయ్యమని భయపడతాం. అందుకే సాటి మానవుడిలాగా ఈ శరీరం కొన్ని తరాలు బట్టి ఉంది. ఇది ఒక హిస్టరీ. శరీరములో ఉన్నవాడు మానవుడు అంటారు. ఆ హిస్టరీని పాటిస్తూ ఈ లోకంలోకి ఒక శరీరాన్ని ధరించి మనలాగానే వ్యత్యాసం లేకుండా ఇదిగో నీ పోలికలోనే నిన్ను రక్షించడానికి నీకు తోడుగా, నువ్వు ఒంటరి వాడవు కావు, నువ్వు ఒంటరి దానివి కావు, నీకోసం నేను వచ్చానని చెప్పడానికి ఇమ్మానుయేల్ని నేను అంటే నిత్యము నీ తోడుగా ఉండే దేవుడను, నీ రక్షకుడేనని. అదేనండి క్రిస్మస్ పండుగ అంటే. క్రిస్మస్ పండుగ అంటే పలహారాలు చేసుకోవాలి, కొత్త బట్టలు వేసుకోవాలి. ఎందుకంటే నా దేవుడు ఈరోజు నాకు తోడుగా వచ్చాడు, ఇక నాకు భయమే, దిగులే, ఇక ఎలాంటి ఆపద వచ్చినా నాకు భయం లేదని, ఎలాంటి బలహీనతలు బాధ వచ్చినా నాకు భయం లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు తోడు లేకుండానే ఉన్నాను. కానీ ఇప్పుడు నా యేసయ్య నా కోసము పుట్టాడండి, పుట్టాడు. పశువుల పాకలో పుట్టింది ఎవరి కోసము? నా కోసమే. ఇక ముందు ఎవరితో చేసినా పర్వాలే, నా సొంత ఇల్లుంది, మా అయ్య కట్టిండు అనాలి. నా యేసయ్య ఇల్లుంది నాకు. ఈ లోకమంతా నన్ను దోషేసినా నా యేసయ్య నాకు ఉన్నాడు అన్న గొప్ప ధైర్యం మనకు ఉండాలి. సో టు గివ్ us courage in every difficult time, ప్రతి ఒక్క బలహీన సమయంలో, బాధకరమైన సమయంలో, వేదన సమయంలో నిన్ను బలపరచడానికి వచ్చాడు. నువ్వు బలహీనురాలివి కావు, నువ్వు బలహీనుడవు కావు, నీ బలాన్ని నేను అన్నాడు. ఐ వాంట్ టు గివ్ యూ ద కరేజ్ అన్నాడు. ఈరోజు ఎందరో ఈ పండుగకు ఎందరో అండి ఎన్నో విధాలుగా కన్నీరు కారుస్తున్నారు. ఎవరు లేరని, నన్ను చూసేవాళ్ళు, నాకు పెట్టేవాళ్ళు, నేనంటూ పట్టించుకునే వాళ్ళు నాకు ఎవ్వరు లేదండి, బలహీనంగా ఎంతో మంది బాధపడుతున్నారు. ఒక చిన్న బట్ట కొనడానికి కూడా బాధపడుతున్నారు. అదే నా వాళ్ళు ఉంటే, నా భర్త ఉంటే, నా భార్య ఉంటే, మా తల్లిదండ్రులు ఉంటే, నాకు ఉద్యోగం ఉంటే, అలాంటి బలనకే పుట్టారు, నేను ఉన్నాను అంటున్నాడు. ఈ రోజు లేకపోవచ్చు కానీ రేపు ఇచ్చే బిడ్డగానే నేను దీవించి ఆశీర్వదిస్తాను, నిన్ను తలగా మారుస్తానంటున్నాడు. ఈ రోజు నువ్వు తోక కావచ్చు, టుడే యు మైట్ బి ద టెయిల్, బట్ ఇన్ ద కమింగ్ డేస్ యు విల్ బి ద హెడ్ అంటున్నాడు. యు విల్ బి ద బ్లెస్సింగ్ టు ద నేషన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది యేసే క్రిస్మస్ అంటే ధైర్యం, సాహసం. నా రక్షకుడు నాకు వచ్చాడు, ఇంకా నాకు భయమే, బాధే, వేదనే నాకు జరగదన్న మాటనే లేదన్నాలి. అదండి క్రిస్మస్. ఆ నమ్మకంతో క్రిస్మస్ కొనియాడాలి. అలాంటి నమ్మకం లేని వారు క్రిస్మస్ కొనియాడడానికి అర్హత లేని వాళ్ళు. నీకు దేవుడు పుట్టాడు. ఇప్పుడు చూడండి, క్రిస్మస్ పండుగ రోజు ప్రార్థనకి చర్చికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఏమమ్మా ఎలా ఉన్నా, హ్యాపీ క్రిస్మస్, ఆడా హ్యాపీ క్రిస్మస్ అక్క. ఇంకా తర్వాత స్టోరీ మీకు తెలిసిందే కదా, తెలుసా తెలీదా? క్రిస్మస్ రోజు కలవండి, ఇక్కడ బయట కలవండి, ఎక్కడో కలవాల్సిన అవసరం. స్టోరీ అంతా చెప్తారు మీకు. పాస్టర్ నాకు అవసరం ప్రేయర్ చేయండి, మీరు వాక్యం ముగించిన వెంటనే మీకు ఇదే చెప్తారు. చూడండి, అక్కడ బయట కుర్చీ వేసి మీరు కూర్చున్నారు అనుకోండి, సిస్టర్ మమతా, బ్రదర్ శామ్యుయల్ ఇద్దరిని కూర్చోబెడతా. క్రిస్మస్ రోజు కానివ్వండి, న్యూ ఇయర్కి ఇంత మాటలన్నీ విన్న తర్వాత కూడా మీరు అక్కడ కలవండి, ఈ స్టోరీ చెప్పకపోతే నన్ను అడగండి. అవునా కాదా? అంటే మీకు ఇంకా యేసయ్య పుట్టలేదు. పుట్టనే ఇన్ని రోజుల దాకా ఎట్లున్నామో అట్లనే ఉండబోతున్నాం. కానీ ఈరోజు ఈ సందేశం విన్న వాళ్ళందరూ కూడా ఈ క్రిస్మస్ నాకే, యేసయ్య ఇన్ని రోజులు రాలేదు కానీ ఈ రోజు రాబోతున్నాడు. అయితే రాబోతున్నాడంటే ఈ 2 రోజులు ఉపవాస ప్రార్థనలో మనల్ని సిద్ధపరచాలి. క్రిస్మస్ అయిపోనివ్వండి, పర్వాలేదు, మనం సిద్ధపరచడానికి మనకు సమయం కుదరలేదు, మనం చేయలేకపోయాం. కానీ ఒక అవకాశం దేవుడు మనకి 29-30 ఇస్తున్నాడు. ఆ 29-30 నాడు ఆ పశ్చాత్తాపంతో, ఉపవాస ప్రార్థనతో దేవుని సన్నిధిని ఉండి ఆయనను మనం స్వీకరిస్తాం. క్రిస్మస్ అంటే ప్రతి 25 డిసెంబరే కాదండి, ప్రతిరోజు క్రిస్మసే.
వెన్ యూ రిసీవ్ జీసస్. ప్రతి శుక్రవారానికి రాసే వాక్యంలో క్రిస్మసే నాకు. ప్రతిరోజు ఏదైతే ప్రేయర్ కోసం రాస్తానో అక్కడ యేసే ఒక్క వాక్యం చెప్తే చాలు, అది క్రిస్మస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే యేసే మన జీవితంలోకి రావడమే మన జీవితంలో క్రిస్మస్ అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రతి ఒక్కరిని, నాట్ జస్ట్ దోస్ హూ వేర్ రిచ్ ఆర్ పువర్. చాలా మంది ధనవంతులకే మనకెక్కడమ్మా పండుగ అంటారా? మనకెక్కడ పండుగ? అది బాగా డబ్బున్నోళ్ళకి. ఎవరికి? ఎవరికి? బాగా డబ్బున్నోళ్ళకే క్రిస్మస్, బాగా డబ్బులున్నకే న్యూ ఇయర్ అమ్మ. వాళ్ళు చూడు అక్కడిక్కడ బాగా తాగి తందాన్ని ఆడతారు. డబ్బులు ఉన్నోళ్ళకే. మనకెక్కడమ్మా క్రిస్మస్? చిన్నప్పుడు మా ఇంట్లోనే ఎవరో చెప్తే నేను విన్నాను. హల్లెలూయా. అవునా కాదా? క్రిస్మస్కి బట్టలు కొనడానికి కూడా డబ్బులు లేవు, పండుగకి బాగా డబ్బులు ఉన్నోళ్ళే పండుగ అంటారు. అలా కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా చెప్తున్నాను, మీ దగ్గర డబ్బు లేకపోయినా యేసే ఉన్నాడు. డబ్బు లేకపోయినా నేను రక్షించే దేవుడు ఉన్నాడు. డబ్బు లేకపోయినా ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో ఆ దేవుడు ఈ యొక్క దినము నీ జీవితంలోకి రాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మేము మహిమపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క గొర్రెల కాపర్ల యొక్క కథ మనం చాలాసార్లు మన జీవితంలో విన్నాం. మీ వయసు ఎంతనో అన్నిసార్లు విని ఉంటారు, అంతకంటే మించి కూడా మీరు విని ఉంటారు. కానీ ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వై గాడ్, వై, ఎందుకు దేవుడు ప్రత్యేకంగా, వై గాడ్ హ్యాస్ చోసన్ ద షెపర్డ్స్ ఇంటెన్షనల్లీ, ఎందుకు ప్రత్యేకంగా గొర్రెల కాపర్లనే దేవుడు ఎన్నుకున్నాడు? టు ప్లే ఏ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద స్టోరీ ఆఫ్ జీసస్ బర్త్. యేసు పుట్టకంలో, యేసు రక్షకుడిగా ఈ లోకంలో రావడంలో ఒక ప్రత్యేకమైన ఆ రోల్ అంటే పాత్రను ఎందుకు గొర్రెలకు మాత్రం ఇచ్చాడు? గొర్రెల కాపర్లకు మాత్రం ఇచ్చాడు. ఎందుకు వీరిని ప్రత్యేకంగా వాడుకున్నాడు దేవుడు? ఎందరో ఉన్నారు ఆ రోజుల్లో, అవునా కదా? ఏ సైడ్ తెలుస్తావా? హల్లెలూయా. అట్లా అంటే ఆడ ప్రేరాలు మార్చేస్తాం మేము. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైన పాత్రనిచ్చి ఈ గొర్రెల కాపర్ని ఎందుకు యేసయ్య పుట్టకంలో వాడుకున్నాడు? హల్లెలూయా. ఎందుకంటే ఈ గొర్రెల కాపర్లు ఎక్కడున్నారు? అడవిలో ఉన్నారు. గొర్రెల కాపర్లు ఆ దినాల్లో ఇలా పొద్దునెళ్ళి సాయంత్రం వచ్చేవాళ్ళు కాదండి. They never take the sheep and goats morning and bring back evening. In those days they take for months, for 3 months, 4 months, 5 months. అలాగా 5-6 నెలలకు వాళ్ళు తీసుకెళ్ళి, 3 నెలలకు తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో ఉండి అక్కడే వండుకొని తిని, ఈ గొర్రెలను ఏ ఒక జంతువు వచ్చి హాని చేయకుండా కాపాడుతూ రాత్రంతా కాపలి కాస్తూ వారిని నడిపిస్తూ ఉంటారు. ఆ రీతిగా వీళ్ళు అక్కడే ఉంటారండి గొర్రెల కాపర్లు. హల్లెలూయా. ఎక్కడుంటారు? అడవిలోనే ఉంటారు. అయితే అడవిలో ఏముంటదంటే రాత్రిపూట చీకటిగా ఉంటది. ఏముంటది? చీకటిగా. హల్లెలూయా. అయితే గొర్రెల కాపర్లకు ఎలాంటి ఉద్యోగం లేదు. కేవలం ఏం చేయాలి? గొర్రెలను కాపాడుతూ, గొర్రెలంతా కాపలి కాపాడుతూ రేయి పగులు వాళ్ళతో పాటు ఉండాలి. హఠాత్తుగా ఒకరోజు ఏమొచ్చింది? అక్కడ ఒక వెలుగు వచ్చింది. ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఎందుకంటే ఎక్కడ చూసినా చీకటి. సో యేసయ్య జన్మించడం ఎలాంటి పరిస్థితుల్లో జన్మించారంటే, ఒకవైపు పూర్తిగా చీకటి, మరొక వైపు ఏమొచ్చింది? వెలుగు. చీకటి మధ్యలో పుట్టాడు యేసయ్య. దేని మధ్యలో పుట్టాడు? పరలోకం వెలుగు అయితే భూలోకము దాని మధ్యలో పుట్టాడు. సో దూతలు ఒక వైపు నుంచి వెలుగు చూపెడుతున్నారు, యేసయ్య పడుకున్న దగ్గర చీకటి ఉన్నది. అంటే
యేసయ్య రావడమే వెలుగు చీకటి మధ్యలోకి లోకంలోకి వచ్చాడు. ఆమేన్. సో గొర్రెలు చీకట్లో ఉన్నారు, ఒక వెలుగు వాళ్ళ జీవితంలోకి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో అన్ని చోట్ల మనం చూస్తే ప్రత్యేకంగా గొర్రెలకే ఈ సందేశం వెళ్ళింది, యేసయ్య పుట్టాడని. వేరే ఎవరికి వెళ్ళలేదు, దూతలు ఎవ్వరికి కూడా ఈ సందేశం ఇవ్వలే యేసయ్య పుట్టాడని. మరి ఈ గొర్రెల కాపర్లకి ఎలాంటి ఇన్కమ్ సోర్సెస్ లేదు. ఎకనామికల్లీ మనం చూస్తే, ఆర్థికంగా చూస్తే వీళ్ళు అధికంగా రిచ్ పీపుల్ కాదు, ఉన్నవాళ్ళు కాదు, బాగా జీతాలు వచ్చే వ్యక్తులు కారు, సంపాదన ఉన్న వ్యక్తులు కారు, చాలా పేదవాళ్ళు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో దేవుడు ఏం చేశాడంటే వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళని ఎన్నుకొని, నేను సర్వదా మీతో ఉన్నవాడనని పలికాడు. ఇమ్మానుయేలు జన్మించాడు అంటే తోడుగా ఉండే దేవుడు నేను జన్మించాను అంటే ఎవరిని ఎన్నుకున్నాడు ముందుగా దేవుడు? ప్రత్యేకంగా గొర్రెల కాపరిని, పేదవాళ్ళని, డబ్బులు లేని వాళ్ళని, మరి ఆర్థికంగా పూర్తిగా దిగజారిపోయిన వాళ్ళని, మరి ఎక్కడ ఉన్న వాళ్ళని ఎన్నుకున్నాడు? చీకట్లో బ్రతుకుతున్న వాళ్ళని ఎన్నుకున్నాడు. చీకట్లు అంటే దేవుని సందేశం కూడా వాళ్ళు లేదు, దేవుడి గురించి వాళ్ళకు ఏమాత్రం తెలియదు. పని ఆస్తిపరులు, అంతస్తు కలిగి ఉన్నవారంటే ఏదో కొద్దిగా జ్ఞానం బుద్ధి ఉండొచ్చు, అంటే వీళ్ళకి ఏదీ లేదు. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఒక బానిస జీవితం జీవిస్తున్నారు. అలాంటి జీవితం జీవించే వాళ్ళ జీవితంలోకి యేసే వచ్చి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, వీళ్ళు ఆర్డినరీ పీపుల్, దే వర్ ఆర్డినరీ పీపుల్, బట్ గాడ్ హస్ గివెన్ దెమ్ ఎ డివైన్ టచ్. ప్రైజ్ ది లార్డ్. సాధారణమైన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళని ఈరోజు ఏ విధంగా వేసేవాడారు? ఆ సాధారణమైన వ్యక్తులు, చాలా మామూలు వ్యక్తులు. దే వర్ ఆర్డినరీ పీపుల్, అంటే ఏది లేదు, కానీ యేసే ఒక్కసారి తాకితే, యేసే ఒక్కసారి వారి జీవితంలోకి వస్తే, వారి జీవితాలు చూడండి ఈ రోజు వరకు చరిత్రగా మారిపోయింది. ఆమేన్. గొర్రెల కాపర్లు క్రిస్మస్ రాగానే షెపర్డ్స్ ఎక్కడ చూసినా ఈ గొర్రెల కాపర్లు స్టోరీలో ఉంటాయి. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు చదువు ఉండకపోవచ్చు, ధాన్యాలు ఉండకపోవచ్చు, అంటే పాడి పంట ఉండకపోవచ్చు, డబ్బు ఉండకపోవచ్చు, ఏది ఉండకపోవచ్చు, చాలా లిస్ట్ అండ్ లాస్ట్లో మీరు జీవించి ఉండవచ్చు. కానీ దేవుడు రాకడ మీ జీవితంలో ఇమ్మానుయేల్గా నేను ఉన్నానని మన జీవితంలో ఎప్పుడైతే వస్తాడో మన జీవిత చరిత్రనే మారిపోతుంది, మన జీవిత విధానమే మారిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టపడి ఒక గొప్ప జీవితం మనం జీవించాలని ఆశపడకుండా కేవలం యేసయ్యని పొందుకుంటే ఇలాంటి గొప్ప జీవితం జీవించగలం. యేసయ్యని పొందుకుంటే అంతకంటే గొప్ప జీవితం మనం జీవించగలమని యేసయ్య యొక్క గొర్రెల ద్వారా వారిని దీవించి మనకు తెలియపరుస్తున్నాడు. సో ఎందుకు ఆర్డినరీ పీపుల్ని దేవుడు అనుకుంటున్నాడు? ఎందుకు పనికిరాని వాళ్ళని దేవుడు అనుకుంటాడంటే, నా సన్నిధిలో పనికిరాని రాయి ఏమి మూలరాయి. సో పనికిరాని రాయిని నేను మూలరాయిగా మారుస్తాను అని దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. సో దానికి సూచన, దానికి ఉదాహరణ ఏంటంటే ఈ గొర్రెల కాపర్లు. అంటే ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో జన్మిస్తాడో మన జీవిత చరిత్రనే మారిపోతుంది. సో అదే దేవుడు తెలియపరుస్తున్నాడు, గొర్రెలకి నేను మొట్టమొదటి సందేశం ఇచ్చాను, వాళ్ళ జీవితంలో మొట్టమొదటి వెలుగు వాళ్ళు పొందుకోగలిగారు. ఎప్పుడైతే వాళ్ళు పొందుకున్నారో వాళ్ళ జీవితాలే మారిపోయాయి. సో ఈరోజు మనం ఈ పండుగ దినం ఎప్పుడైతే మనం యేసయ్యని పొందుకుంటామో, స్వీకరిస్తామో, మన జీవితంలోకి యేసయ్య వస్తాడు, గొర్రెల కాపర్ లాంటి జీవితం మన జీవితంలో కూడా అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో గొర్రెలను చూసి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు బలహీనులు కానీ దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గొర్రెల కాపర్లని సొసైటీ వాళ్ళు పట్టించుకుంటారా? ఎవరైనా పెద్దోళ్ళు హల్లెలూయా దావత్లలో పిలుస్తారా గొర్రెల కాపర్ని? ఎందుకు పిలువరు? పక్కన కూర్చుంటారా? ఎందుకు కూర్చోరు? వాళ్ళకు మేపిన మేకనైతే తింటారు, అవునా కాదా? చూడండి, గొర్రెల కాపర్ని పక్కన కూర్చోవడం కానీ ఎందుకు మనం రానియము కూర్చోమంటే, వారు రాగానే ఏం వాసన వస్తుంది? గొర్రెల వాసన వస్తుంది. ఏం వాసన వస్తుంది? గొర్రెల వాసన వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి వాళ్ళు ఎంత బలహీనులో,
కుక్కనైనా ఇంట్లోకి రానిస్తాం మనం, కుక్కను పెంచుకుంటే. కానీ మన గొర్రెలను మేపిన గొర్రెల కాపర్నే మనం ఇంట్లోకి రానిస్తారా? వాసన వస్తుంది. ఒకవేళ మీ ఆయన అక్కడ కూర్చొని అంటే నీకు బుద్ధి ఉందా కొద్దిగా, ఆయనని ఇంట్లోకి పిలుస్తావా? ఇప్పుడే తుడిచిన ఇల్లంతా అంటాం, అవునా కదా? మీరు అది కూడా తుడవరేమో ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అలాగండి, అలాంటి వ్యక్తుల జీవితం ఇలాగా మారిపోయిందండి. అదే చెప్తున్నాను. అంటే మీరు ఒక్కసారి మీ జీవిత విధానాన్ని గ్రహించండి. ఎంత బలంగా ఉన్నారో, ఎంత బాధపడుతున్నారో, ఎంత ఒంటరితనం మీరు అనుభవిస్తున్నారో, ఎంత చీకటి జీవితం మీరు జీవిస్తున్నారో, కానీ మీ జీవితంలో ఒక్కసారి ఆ దేవుని వెలుగు వచ్చిందనుకోండి, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీ క్రిస్మస్ పండుగ నిత్యము పండుగనే మారిపోతుంది. ఒక్కరోజు పండుగగా ఉండదు. ఒకరోజు పలహారాలు అవి ఇవి చేసి తినేసి ఇంకా తర్వాత మూతి దుడుచుకొని పండుకోవడం ఉండదు. రోజు పలహారాలే, రోజు పండుగనే, రోజు ఆనందమే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా చెప్తున్నాను, నేను చిన్నప్పుడు అంటే చాలా చిన్నప్పుడు కాదు, బాగా వయసు వచ్చిన తర్వాత, మరి అదేవిధంగా పెళ్ళైన తర్వాత కూడా, పిల్లలు పుట్టిన తర్వాత కూడా కొన్ని రోజులు బాగా జీవించాను, బాగా సంపాదించాను, లోకరీతిగానే జీవించాను. తర్వాత నేను నిజంగా చెప్తున్నాను, బాగా సంపాదించేవాడు నేను, డబ్బు బాగుండేది, అన్ని కారు అన్నీ ఉండేది. అయినా కూడా ఈరోజు ఉన్న సంతోషం ఆ రోజు లేదు. ఈరోజు ఉన్నా ఆ సంతోషం ఆ రోజు లేదు. ఆ రోజుల్లో ఏదైనా కొనుక్కోవాలి, వేసుకోవాలంటే మనసు పుట్టేది కాదు, లోకరీతిగానే ఖర్చు పెట్టుకునే వాళ్ళం. కానీ ఈరోజు ఏది కొనుక్కోకపోయినా అన్ని విధాలుగా దేవుడు దీవించి ఆశీర్వదించాడు. అన్ని విధాలుగా కేవలం నోరు తెరవాలి, ఆ రీతిగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా చెప్తున్నాను, నేను నోరు తెరిస్తే ఇక్కడ సెకండ్ బడిని ఇల్లు కట్టేస్తా. అంతమంది ఆత్మలు నాకున్నారు, కానీ సేవకు మాత్రమే నేను వాడతా. సేవకు మాత్రమే వాడతా. నేను నిర్ణయిస్తే ఫలానా దగ్గర నేను ఇల్లు కడుతున్నాను అంటే అనేకులు నాకు ముందుకొచ్చి సాయం చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నా ద్వారా దేవుడు ఎంతో మందిని దీవించి ఆశీర్వదించాడు, ఎంతో మందిని, లెక్కలేని వారిని. నేను అడిగితే వాళ్ళు కాదనలేరు, వారి నోరు అలా మాట్లాడదు, నాకు తెలుసు. ఎందుకంటే ఈయన వల్ల, నా వల్ల వాళ్ళు ఏం పొందుకున్నారో వాళ్ళు మనసారా వాళ్ళకి తెలుసు. కాబట్టి చూడండి, ఒకరోజు ఎవ్వరు ఖాతరులేని పరిస్థితిలో నేను ఉండే, బయట వాడు అనుకోవచ్చు, నేను ఏదైనా పెళ్ళికి పోవాలంటే మా అక్క చెల్లెల ముందు నాకు వారిని ఏమని, నువ్వు ఆడికి వస్తే ఎలా ఉండాలి, నీకెట్లా తెలుసు తాగొద్దు, అప్పుడు నా ఇంట్లో ఉండేనా, నా దోస్తువా, ఆ పక్కింట్లో ఉండేనా, నువ్వు అన్నవా, మళ్ళీ ఈఎస్ఐ నుంచి రావు బయటికి. సో వాళ్ళకి భయము, ఈయన వస్తే ఎక్కడ గడబడి చేస్తాడో, ఎక్కడ అల్లరి చేస్తాడో, తాగేసి వస్తాడు, మంచి కార్యం ఇది. చూడండి, పెళ్ళిలో బయట, ఇంట్లో బయట, చుట్టాల్లో బయట బలహీనుణ్ణి. కానీ ఒక్కరోజు యేసే చేతిలో పడ్డాను, ఒక్కరోజు యేసే నా జీవితంలోకి వచ్చాడు. ఈరోజు అందరు, ఈరోజు నా సొంత చుట్టాలే, నువ్వు ప్లీజ్ రావా, నువ్వు రాకపోతే బాగోదు, నువ్వు రాకపోతే చాలా ఏదో లేనట్టుంటుందట, నేను రాకపోతే. ఆ రోజు నేను వస్తే ఏదో ఉన్నట్టుంటుంది. స్పీకర్లు కూడా పనికిరావు నేను వస్తే, అట్లుండే. చూడండి, యేసే వస్తే ఎంత మార్పు. సింపుల్ కాదండి, నేను చెప్పేది సత్యం చెప్తున్నాను. మీ ముందు సజీవంగా సాక్షిగా నిలబడుతున్నాను. యేసే నన్ను తాకాడని మీరందరూ చూడగలుగుతారు. అందుకే యేసే ఏమంటాడంటే, మీరు స్క్రిప్చర్ అయి ఉండాలి. మీరేముండాలి? 2 కొరింథీయులకు రాసిన లేక 3:3 ఏమంటాడు? మీరు వచనాలై ఉండాలి. మనల్ని చూస్తే నమ్మాలండి. మనల్ని చూస్తే ఇతరులు యేసే ఉన్నాడని నమ్మాలి. ఎవరికైతే ఆ నేత్రాలు ఉంటాయో, ఎవరైతే ఆ నేత్రాల ద్వారా నీలో మంచి చూడగలుగుతారో వాళ్ళకే ఇది అర్థమవుతుంది. లోకము ఈ కంటి నేత్రము ద్వారా చూడరు, ఈ మనసు నేత్రములు, అంటే ఈ మనసు ఏదైతే చెప్తుంటుందో, ఏదైతే చెవులు వింటుంటేమో ఆ నేత్రం చూస్తారు. కాబట్టి వాళ్ళకి అదే అర్థమవుతుంది. సో అలాంటి జీవితం ఎప్పుడైతే యేసే మన జీవితంలోకి వస్తాడో అందరూ మనల్ని ఆహ్వానిస్తారు. ఒకప్పుడు అంటే ఇతను చచ్చిపోతాడు,
ఎక్కడి దాకా చెప్పారంటే మా భార్య కూడా ఈ మాట చెప్పారు, వీడిని వదిలేసి నువ్వు వెళ్ళిపో నీ ఊరికి అన్నాడు. వీడు ఇంకా బాగు హల్లెలూయా. కానీ అదే బాగు కాని వ్యక్తినే ఎందరినో బాగు అయ్యే విధంగా తయారు చేస్తారని వాళ్ళు ఊహించలేదు. సో క్రిస్మస్ ఎప్పుడైతే నా జీవితంలో ఎప్పుడు వచ్చిందంటే, ఎప్పుడైతే యేసయ్యను తాకాడు, ఎప్పుడైతే నేను కూడా యేసయ్యను స్వీకరించాను. నేను అప్పుడు కూడా తాగేస్తుండే, చాలా తాగేస్తున్నాను నేను, కానీ ఒక్క పాట నా హృదయాన్ని తాకింది. నేను అప్పుడు అన్నాను, యేసయ్య నేను అక్కడ నిలబడి పాడాలి. నేను వారు పాడే వాళ్ళకంటే తక్కువ కాదు, నా స్వరం వాళ్ళకంటే మంచిది నాకు బాగా తెలుసు, నేను డామినేట్ చేయగలుగుతా. నా మనసులో మాట అది, మనసులో పెట్టుకున్న పాటను వెతికినా దొరకదు. నాకు తెలుగు రాదు. పరిచయంలో ఉన్నవారు, ప్రార్థన చేసే వాళ్ళు ఎవ్వరు పరిచయం లేదు నాకు. నేను అప్పుడులో చిన్న చిన్న పాంప్లెట్లు అక్కడక్కడ ఇస్తారు కదా, అది కూడా తీసి చాలా జాగ్రత్తగా జోబులో పెట్టుకునేవాడిని. ఎందుకంటే అది ఎక్కడుంది ఏంటిది ఇంటికి పోయి అడిగి, లేకపోతే ఎవరికైనా తెలుగు చదవడం వస్తే వాళ్ళ ద్వారా చదివించుకుందామని. వాళ్ళు చదివి చెప్తే కరెక్ట్గా చదివిండో లేదో రాంగ్ అడ్రస్ చెప్తున్నారేమో ఇంకొకరిని అడిగేవాడిని. బిచ్చం అడుక్కున్నట్టు తెలుగు అర్థం కాని పదాలు వెళ్ళి అడుక్కునేవాడిని. నాకు తెలుగు రాదు. తెలుగు ప్రైజ్ ది లార్డ్. మరొక మాట మీరు చెప్తే నమ్ముతారా? మీరు అస్సలు నమ్మరు. మీరు నమ్మనే అగో ప్రైజ్ ది లార్డ్. నేను ఒక 4 కరోనా తర్వాత నేను కరోనాకు ముందంతా నా వీడియోస్ చూడండి, నేను ప్రతి వాకులో ప్రతి చోట ఈవెన్ ఫోన్ చూడాలన్నా నాకు కళ్ళద్దాలు ఉండాలి, నాకు కళ్ళద్దాలు ఉండాలి. సో మా డాలికి ఇంకొక పని తగ్గింది, అద్దం తుడిచిపెట్టడం మళ్ళీ తీసి పెట్టడం జాగ్రత్తగా. సో ఒకటేమో బైఫోకల్ అనమాట, చాలా ఖరీదైంది, 9,000ది. అది వాక్యం చెప్పడానికి బయటికి వెళ్తే ఆఫీస్లో ఒకటి, ఇంటి టేబుల్ మీద ఒకటి, ఎక్కడ పడితే అక్కడ ఒక్కొక్క టేబుల్, ఒక్కొక్క అద్దం పెట్టుకునేవాడిని, సేమ్ గ్లాసెస్. అలాంటిది కరోనా తర్వాత నాకు తెలీదు, నేను గ్లాసెస్ ఎట్లా వాడడం మానేసిన. హల్లెలూయా. నా దగ్గర ఇప్పుడు అద్దాలు ఎక్కడున్నాయి నాకు తెలియదు. ఇప్పుడు మా వాళ్ళని అడిగితే వెతుకుతారు వాళ్ళు, ఇక్కడో ఉంటుందని. ఎందుకంటే ఈయన వేస్తున్న వాళ్ళు కూడా కేర్లెస్ అయిపోయిండ్రు, ఆ బ్యాగ్లో ఉందంట ఆడ. నేను అస్సలు నాకు తెలియదు, నేను ఎట్లా వాడడం మానేసినానో నాకే తెలియదు. మీరు కావాలంటే లలిత సిస్టర్ని అడగండి, చాలామంది టీం మెంబర్స్ అడగండి, ఇక్కడ అందరికీ తెలుసు నా పాత వాక్యాలంతా కూడా అర్థమే ఉంటుంది. అర్థం లేకపోతే నేను వాక్యం చదవలేను, చెప్పలేను. అలాంటిది మరి తెలుగు నాకు ఒక ముక్క రాదు, మాట్లాడడం రాదు, చదవడం రాదు. అలాంటిది ఎన్నో పాటలు రాసి పాడిన నేను, సీడీలు ఉన్నాయి మనకి. సో ఇవన్నీ ఎలా జరుగుతాయి? కేవలం యేసయ్య రావడం వల్ల. మన జీవితంలో అదే క్రిస్మస్ అండి. ఈరోజు మనం ఎందుకు బాధపడుతున్నాం, ఎందుకు వేదన పడుతున్నాం, ఎందుకు ఈ బలహీనతలు ఉన్నాం? మనం చాలాసార్లు ఎలా మాట్లాడతామంటే, ఎవరో ఇప్పుడు చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే కాళ్ళ కింద కూడా కాటుక పెట్టుకొని వస్తారు. ఎందుకు? మన ముఖాలకి డిస్టా, మనమే డిస్ట్ వేరేలకి. అవునా కాదా? మన జీవిత చరిత్ర చెప్తే వేరేలోకి డిస్ట్ అయిపోతుంది. అవునా సిస్టర్? తెలుసా తెలియదా మీకు? ప్రైజ్ ది లార్డ్. కంటి కాటికి పెడతారు, కాలు కింద కాటికి పెడతారు. ఇప్పుడు పెద్దలు కూడా, నేను మొన్న చూసిన. హల్లెలూయా కాదా? ఇద్దరు ఎవరు పెట్టుకున్నా చెప్పు? ప్రైజ్ ది లార్డ్. నువ్వు పెట్టుకున్నామా? ప్రైజ్ ది లార్డ్. ఏమో తెల్లకుండా పెట్టుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. పెట్టుకున్నావమ్మా? వెళ్ళిపోయి లేదు కదా, కాజు పెట్టు. ప్రైజ్. హల్లెలూయా. చాలా చూడండి, ఇవన్నీ కాదండి. సైతాన్ కాదు, దురాత్మ కాదు, మాంత్రిక శక్తులు కాదు, ఏది కాదు. కావచ్చు, ఉండొచ్చు, ఉంది. బైబిల్ ప్రకారంగా మాంత్రిక శక్తులు ఉన్నాయి, సైతాన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎప్పుడు పనిచేస్తాయంటే ఆయన లేకపోతేనే. అవకాశం ఎవరిస్తున్నాము? మనమే ఇస్తున్నాం. ఎవరు ఇన్విటేషన్ ఇచ్చారు? రా నా ఇంట్లో ఉండమని. బ్రదర్ మా ఇంటికి ఒక్కసారి రండి బ్రదర్, వచ్చి మీరు చిన్న ప్రార్థన చేయండి, నాకు ఇవి రావు. నువ్వు ముందు పిలుచుకున్నావు, మరి నేను ఎంతో మంది ఇంటికి వెళ్తాను, బయటికి పేరు చేస్తాను. సైతాన్లు, మాంత్రిక శక్తులు, చాతబడి శక్తులు, మీరు అన్నీ చూస్తూనే ఉన్నారు, కళ్ళారా మీరు చూస్తూనే ఉంటారు. మరి నన్ను ఎందుకు వెంబడించదు?
నన్నెందుకు తాకదు? నేను ఎంతోమంది కుష్ఠరోగులకి, సోరియాసిస్కి, ఎన్నో వ్యాధులు, అంటురోగాలు ఉన్న వారికి, మీకు తెలుసో తెలియదో కరోనాలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి ప్రే చేసి వచ్చిన, నాకు మాత్రం ఏం కాదు. నాకు కరోనా వచ్చిపోయిందంట. ఎప్పుడో ఒక డాక్టర్ చెప్పింది కరోనా ఎఫెక్ట్ అయింది. అది ఎప్పుడు పోయిందో ఎప్పుడు వచ్చిందో నాకే తెలియదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఎప్పుడైతే, ఇప్పుడు చూడండి బైబిల్లో యేసయ్య ఎందరినో తాకారు, శిష్యులు వెళ్ళి తాకారు. మరి వాళ్ళకి ఎందుకంటే అంటుకోలేదు, మీకెందుకు అంటుకుంటుంది? మీ వెనకాల ఎందుకు వచ్చింది? మొన్న పోయి ఆమెకు ప్రేర్ చేసినాక అందుకే నన్ను లప్టాయించుకుందంట. లప్టాయించుకోకపోతే ఏం లేదు, నీతో లేడు కాబట్టి అది లప్టాయించుకుంది. అది ముందే నీకోసం ప్లాన్ వేసింది. ఎలిజబెత్ కోసం నువ్వు ప్రార్థన చేయడానికి వస్తావు, నాకు తెలుసు బ్లెస్సి, నేను ఎట్లనో నిన్ను ఆడబడతా బిడ్డ అంటది. అవునా కాదా? సో ఈమె ఏం చేస్తుంది? పెద్ద తురుంకాన్ లాగా వెళ్తుంది అనమాట. ఆడపోయి నెక్స్ట్ వచ్చి నిన్న పోయిన బ్రదర్, అప్పటి నుంచి చూడు ఇవ్వడానికి చేతనైతే లేదంట. ఆమెన్నా బాగుండే, ఈమె అంతకంటే దరిద్రంగా మారిపోయింది. ఇలాంటి చాలా కేసులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతో యేసే ఉంటే, శిష్యులు వెళ్ళారు, ఏం కాలే వాళ్ళకి, ఏం కాలే. సావు వస్తే మంచిది అనుకో, సావడానికి వెళ్ళారు, ఆయన సావు రాలి. ప్రీత పౌలు గారు ఎన్ని రోజులు ఉన్నారు? చల్లటి నీళ్ళలో, ఐస్ గడ్డల్లో 3 రోజులు ఉన్నారు. సావు రాలే ఆయన. చచ్చిపోతామేమో అనుకున్నారంట, కానీ మీ ప్రార్థన వలన మేము బ్రతికిపోయామంటాడు. ఎవరు? పునీత పౌలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చిన్న కంట్రీ, ఆ కంట్రీ పేరేటో, అక్కడ ఇరుక్కుపోతారా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసే మన జీవితంలో, మాల్టా అన్న చిన్న ఊరు, ఆ దేశానికి అక్కడి నుంచి పాల్ లైఫ్ చాలా గొప్పగా మారిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో యేసే లేకపోవడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. మనం ప్రార్థన చేస్తున్నాం, తాత్కాలికంగా ఏదేదైతే కావాలని మనం అడుక్కొని తీసుకెళ్ళిపోతున్నాం. చాలా మంచిది, మనం అడగాలి, దేవుడు ఇస్తాడు. కానీ పరిపూర్ణంగా ఎందుకు తీసుకెళ్ళడం లేదు? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిపూర్ణంగా ఎందుకు మనం యేసయ్యని కలిగి ఉండడం లేదు? ఆయన మన జీవితంలో ఉంటే ఏ కొరత ఉండదు, ఏ బలహీనం ఉండదు. ఆమేన్. సో యేసయ్య పుట్టుకేటంటే లేవనెత్తబడడం. ఆమేన్. సో యేసయ్య గొర్రెల జీవితంలోకి వచ్చి సందేశం ఏమి ఇచ్చాడు? నేను మీకోసమే, మీలాంటి బలహీనుల కోసమే నేను ఈ లోకంలోకి వచ్చాను. నేను వెలుగై ఉన్నాను, మీరు వెలుగై ఉండండి. చీకటి జీవితాన్ని తొలగించుకోండి. వెలుగు చీకటి దగ్గరికి వచ్చింది, ఆమేన్. వెలుగు నిద్దాం వచ్చింది. ఆమేన్. వచ్చిన ఈ వెలుగునే నేను గుర్తుపడతలేదన్నది ఈ లోకం. నువ్వెవరో నాకు తెలియదని జీవిస్తున్నా మన సొంత జీవితం కోసం. సో ఈరోజు మీ అందరికీ ఈ గొర్రెల కాపరి నుండి దేవుడు ఏం నేర్పిస్తున్నా అంటే, నేను ఇమ్మానుయేల్ దేవుణ్ణి, ఈ లోకాన్ని మిమ్మల్ని తిరస్కరించుకది, నేను మిమ్మల్ని చేరదీసే దేవుణ్ణి అంటున్నాను. ఆమేన్. నేను మిమ్మల్ని దగ్గర తీసేది. నీ భర్త, నీ భార్య, నీ తల్లి, నీ తండ్రి, ఈ లోకంలో ఎవరైనా నేను తోసేవచ్చు, కానీ నేను లేవనెత్తడానికి వచ్చాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరం అంటాం, అదృష్టం అక్క, అక్కడ పెట్టిన అక్క దొరికింది నాకు, లేకపోతే నా బతుకు ఏమైపోను కదా సిస్టర్ అన్న మైకిల్, నా బతుకు ఏమైపోయాను, నేను అమెరికా నుంచి రాకపోతే వస్తున్నప్పుడు ఆమె దొరికింది, అందుకే నా జీవితం బాగు. తప్పు. సహోదరి పెట్టినా దొరకలే, గ్యాబ్రియల్ ఏంజెల్ దొరికింది కదా. ఆమేన్. నువ్వు రాకమునిపే ఆ స్థలాన్ని నేను సిద్ధపరిచి ఉంచుతాను అన్నాడు. ఆమేన్. బిఫోర్ యు కమ్. అది నీ అదృష్టం కాదు, ఆమె అక్కడ నీకోసము ముందుగానే దేవుడు సూచించి పెట్టాడు, ఆమేన్. ముందుగానే. సో అదృష్టాల వల్ల జీవితాలు ముందుకు పోవండి, యేసే వలనే పోతుంది. ఆమేన్. బాగా చదువుకుంటే ధనవంతులం కాము, యేసే చిత్తం లేకపోతే మనం ధనవంతులం కాలేం. ధనము సంపాదించడము దేవుడు శక్తి. అది ద్వితీయోపదేశ కాండం 8:18లో ఆ శక్తి దేవుడు ఇస్తేనే ఆ ధనం మనం పొందుకోగలుగుతాం, సంపాదించగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. ఒక వచనం చదువుదాం, యెషయా గ్రంథం 40:11 వచనం.
యెషయా గ్రంథం 40 అధ్యాయం 1వ వచనం చదవమ్మా ఫస్ట్. 40:1. నా ప్రజలను ఓదార్పుడు అని నీ దేవుడు పలుకుచున్నాడు. ఏం పలుకుతున్నాడు? ప్రజలను ఓదార్పండి అంటే దేవుడు పలుకుతున్నాడు. అంటే యేసయ్య, ఇప్పుడు తండ్రి దేవుడు పలికిన మాట యేసయ్య చేయకపోతే మనం ఎలా చేస్తాం? ముందు నాయకుడు చేస్తేనే శిష్యులు చేయగలుగుతాం. సో హీ కేమ్ టు కంఫర్ట్ us, మనల్ని ఓదార్చడానికి, బలపరచడానికి. చూడండి, ఒక వ్యక్తి యొక్క భార్య చనిపోతే, ఒక వ్యక్తి యొక్క భర్త చనిపోతే మనం అందరం ఓదార్చుతాం. కానీ ఆ ఓదార్పు ఆ సహోదరికి సరిపోతుందా? ఆ సహోదరుడికి సరిపోతుందా? కానీ యేసయ్య ఓదార్స్తే అన్నీ సరిపోతాయండి. ఆయన ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక కొడుకుగా, ఒక కూతురుగా ఎన్నో రకాలుగా ఆయన ఉండగలుగుతాడు. ఆ శక్తి ఆయనలో ఉంది. కాబట్టి యేసు ఏమంటున్నాడు? నేను నిన్ను ఓదార్చడానికి వచ్చాను. ఓదార్పేటండి, లేవనెత్తడానికి. ఎక్కడ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో అక్కడే గట్టిగా చెప్పండి కొట్టి దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వచనం 11 చూడండి ఎలా ఓదార్స్తాడు. ఆయన కాపరి వలె తన మందను మేపును. చూడండి, కాపరి వలె గొర్రెలను వేసే ఎందుకు అంటే, ఒక కాపరి ఏ విధంగా అయితే తన మందకు ఎలాంటి హాని లేకుండా రేయింపగలు కంటికి నిద్ర లేకుండా కాచి కాపాడతాడో, అలాగా నా గొర్రెలను కాపాడడానికి ఈ లోకంలోకి నేను వచ్చానంటున్నాడు. అంటే క్రిస్మస్ పండుగ ఏంటి? మనకు ఒక కాపరి వచ్చాడు. కాపరి అంటే దిక్కులేని వారికి ఒక దిక్కు వచ్చిందండి. ఎవరు లేరు అనుకున్న వాళ్ళకి ఒకరు ఉన్నారన్న ధైర్యం. ఒకసారి అంటారు కదా, ఓ ఆమె దొరికినప్పటి నుంచి తెగ మురిసిపోతున్నాడు మా బ్రదరు అంటారా అన్నారా? ముందు పాడే వాళ్ళు ఎవ్వరు లేరు, ఇప్పుడు ఆమె వచ్చింది కదా అప్పటి నుంచి అబ్బా మనం అస్సలు పట్టించుకుంటేనే అంటారు. అవునా కాదా? ఎన్ని రోజులు చూద్దాంలే అంటారు కదా పద్మ. అవునా కదా? నోరు లేదా గొర్రె అయిపోయినావా? ఏమో, కాపురు వచ్చిన నువ్వు గొర్రెలా అయిపోయినాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక జోక్ చెప్పాలన్నా వద్దా? అందరు స్ట్రైట్గా కూర్చోండి. కొంతమంది నోర్లు ఎక్కడో పెట్టేసిండు, తీసుకోండి. పెట్టుకున్నారు. అందరి దగ్గర ఉందా నోరు? గట్టిగా నోరు ఉన్నవారు మాత్రం చెప్తారు. ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే 2 కుటుంబాలు, ఐజాయా 40:1 and 11, యెషయా గ్రంథం 40:1 మరి 40:11. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జోక్ ఏంటంటే 2 కుటుంబాలు ఉంటాయండి. ఎన్ని కుటుంబాలు? పైన ఒక కుటుంబం, కింద ఒక కుటుంబం. పైన ఫస్ట్ ఫ్లోర్లో, మరి గ్రౌండ్ ఫ్లోర్లో 2 కుటుంబాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా వినండి. అలా ఇలాంటి స్టోరీలు మీరు చాలా జాగ్రత్తగా వింటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. లేచి నిలబడు. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, కూర్చో రామ్మ. సో పై ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది, కుటుంబం, భార్యాభర్తలు. కిందింట్లో భార్యాభర్తలు ఉంటారు. చక్కగా వారు కుటుంబం చాలా ఆనందంగా ఉంటారు. చాలా చక్కగా జరుగుతుంటుంది, దినాలు గడుస్తూ ఉంటాయి. అయితే ఒకరోజు భర్త ఏం చేస్తాడంటే మంచం మీద హాయిగా కూర్చొని ఉంటాడు, ప్రశాంతంగా, రిలాక్స్. ఎలాగా ప్రశాంతంగా కూర్చుంటా. అమ్మ మేరీ, నువ్వు చాలా రిలాక్స్ అయిపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. అయితే రిలాక్స్గా కూర్చున్న సమయంలో భార్య వచ్చి చంపు మీద ఒక్కటి లాగుతుంది, పడాలమని. ఏది పక్కలో కొట్టి చూపెట్టండి. రాదా? సిస్టర్ మీరు వద్దు సిస్టర్, పాస్టర్ గారు రేపు పండుగలు ఉన్నాయి, మీరు ఇలా చూస్తుంటే నాకు భయం వేసింది. వద్దు సిస్టర్ వద్దు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం సమీక్షండి, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం. మీరు కానీ మేడం గట్టిగా పక్కోళ్ళని చెప్పిన మాట వినాలి. ఏంటి పక్కన వాళ్ళకి బడాలమని వాళ్ళు ఎట్లా చేస్తారు? అయితే ఈ భార్య ఇలా లాగా ఒక చెంప మీద కొట్టగానే భర్త ఏమన్నాడు, వసే నీకేమైందే, పిచ్చి పట్టిందా? పిచ్చా నాకా? నీకే. ఎందుకు ఇట్లా కొడుతున్నావు? నేనా? నువ్వు చేసిన పనులకు
నేనేం చేశాను అంటాడు. నువ్వేం చేసావా, నువ్వు ఏం చేసావని ఏదో తీయడానికి పోతుంది. ఏం తీస్తుంది? ఆ పక్కన ఉన్న చీపురు గట్ట పట్టుకోవడానికి పోతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. అయితే ఇతను అయోమయంగా అసలు నేను ఏం చేశాను, ఏం చేసావా, ఏం చేయగలను? ఆ కింది ఆవిడతో మాట్లాడతాడు. నేను అస్సలు మాటనే చూడను, మాటే లేదు. ఆమెకి నాకు ఏం సంబంధం? నువ్వు ఆమె గురించి నన్ను కొట్టావా? ఆమె గురించే కొట్టినా, ఇంకా కొడతా నిన్ను. ఇంకా ఎందుకు కొడతావు? ఆమె గురించే కొడతా. ఇంకా ఎందుకు కొడతానా? చెప్పు, కొట్టక ముందే చెప్పు అంటాడు. ఎవరు? భర్త. ఎందుకు కొడతానా? నిన్న ఆ కిందింటి వాళ్ళ భర్త ఆమెను కొట్టినప్పుడు నిన్ను పైవాడు చూసుకుంటాడు అని ఎన్నిసార్లు అన్నది. నువ్వు చూసుకోకపోతే ఆమె ఎలా ఉంటుంది? పైవాడు చూసుకుంటాడని. ఎవరు చూసుకుంటారు? పైవాడు పైవాడు. ఆమె పైన దేవుడు చూసుకుంటాడు అంటుంది. కానీ ఈమెకేం అర్థమైంది? మన బతుకులవే. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లా చూసిండక్క? ఆయన ఏం చూస్తున్నాడో. ఇక్కడ నిలబడి పైన దేవుడిని చూస్తుంటే ఆ కుర్చీలో ఎవరైనా కూర్చున్నాను అనుకో, మీరు ఆమె ఎందుకు చూస్తున్నావు అంటారు. మీరు ఎవరు చూసుకుంటారు? పైవాడే చూసుకుంటాడు. అట్లా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మనకు ఎలా వచ్చాడు తండ్రి దేవుడు యేసయ్య. ఒక కాపరిలాగా మన జీవితంలో ఒక కాపరి. కీర్తన గ్రంథం 23 మీ అందరికీ బాగా తెలుసు అనుకుంటాను. సామ్ 23 ఎక్కడ తీసుకెళ్తాడు? ఎక్కడైతే నీకు ఏది కావాలో, ఏది మంచిగా ఉంటుందో అదే స్థలానికి. మంచి నీళ్ళండి, మంచి నీళ్ళు, పారే నీళ్ళు, ఫ్రెష్ వాటర్, ఏ కల్తీ లేని నీళ్లు. ఎక్కడైనా ఆగి ఉంటే ఎవరైనా తెచ్చిస్తే ఈ ఫిల్టర్ వాటర్ కూడా ఏదో రకంగా ఉండొచ్చు, కానీ పారే నీరు, మంచి నీరు, తెల్లగా భూమి కనిపిస్తుందండి. అలాంటి నీటి దగ్గర తీసుకెళ్తాడు ఈ కాపరి. నీ దాహాన్ని ఎరిగిన కాపరి, నీ ఆకలిని ఎరిగిన కాపరి. నీకు ఆకలి వేస్తే పచ్చటి పైరు దగ్గర నువ్వు తీసుకెళ్ళి ఎంత తింటావో, ఎంత ఇజ్రాయెల్ బిడ్డలకే ఇయ్యలేదు 50 దేవుడు. ఎంత తింటావు మన్నా అని అంతగా ఇయ్యలే. గొర్రెల కాపరి పచ్చి గడ్డిలో తీసుకెళ్ళి ఎంత కావాలో, ఎంతసేపు తింటావో తిను. 3 నెలలు తింటావా, 4 నెలలు తింటావా, ఏ విధంగా గొర్రెల కాపరి అక్కడే ఉండి మేపుతాడో అదే విధంగా మన జీవితంలో ఆయన ఉన్నాను అంటాడు. ఏ రీతిగా దావీదురాజు అంటాడు కీర్తన గ్రంథం 23:5 ప్రభువా మీరు దీవించిన అభిషేకం పొర్లి పొంగుతుందంట. అంటే నా దీవెన, నేను ఏ విధంగా అయితే నిన్ను నడిపిస్తాను, అది ఇతరులకు దీవెనకరంగా నువ్వు మారేటట్టు నడిపిస్తాను. ఆ రీతిగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. సో ఒక గొర్రెల కాపరి అంటే మామూలు వ్యక్తి కాదండి, ఒక దీవెన, మనకి ఒక ఆశీర్వాదం. సాధారణమైన గొర్రెల కాపరిని యేసయ్య ఎక్కడికి తీసుకెళ్ళాడు? దావీదు రాజుని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఎవ్వరు తాకలేరు ఆయనని. ఏ రాజు కూడా అక్కడ ఆ స్థాయి దాకా వెళ్ళలేకపోయారు. చివరికి అదే కుటుంబం నుంచి ఆయననే జన్మించాడు. ఏ రాజు వెళ్ళలేదు అక్కడ దాకా. దావీదు రాజు వెళ్ళిన చోటుకి వేరే రాజు కూర్చోలేకపోయాడు. ఎందుకంటే ఆయన స్తుతుల్లో దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రార్థనలో ప్రతిరోజు జవాబు ఉంది కాబట్టి. సో అలాంటి గొర్రెల కాపరి దావీదు రాజును దీవించిన దేవుడు మన కాపరి. సో ఈరోజు మనం ఏమనుకోవాలంటే, నేను బలహీనురాన్ని, నేను ఈ యొక్క అర్హత లేదు, ఈ పండుగ నేను జరుపుకోలేను. కాదు, ఈ పండుగ నాదే. నేను బలహీనురాలు, ఈ పండుగ నాదే. నా దగ్గర డబ్బులు లేవు, ఇది నాదే. నేను అనాథనిది నాదే. గొర్రెల కాపరి నా కోసం పుట్టాడు అనగా. హల్లెలూయా. సో గొర్రెల కాపర్లు వాళ్ళ కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ అయితే ఎవరిని పిలుస్తారు? గొల్లెల్ని పిలుచుకుంటారు. అవునా కాదా? బయట కూడా పిలుస్తారు అనుకో, కానీ ప్రత్యేకంగా చుట్టాలు, బంధుమిత్రులు, దోస్తులు వాళ్ళ సర్కిల్లోనే ఉంటారు. అవునా కాదా? ఇప్పుడు ప్రేయర్లో ఉన్న చాలా మంది ప్రేయర్లోనే పిలుస్తారు. వాళ్ళ కుటుంబం వస్తే రాని, లేకపోతే కానీ బాస్టర్ మీరు ఖచ్చితంగా రావాలి. అమ్మో, ఈ మన చుట్టాలు ఉంటే కడుపు మండిపోతుంది వాళ్ళకి. గబ గుడుగుడా అంటది.
ఎట్లా అంటారు సిస్టర్? గుడుగుడా అంటది. ఆ బ్రదర్ని అయితే ఎంత బాగా పిలిచింది ఆ అమలా సిస్టరు. నన్ను పిలవలేదు చూడు, నేను సొంత అన్న కదా, నువ్వు ఎట్లన్నా రావాలి, చేయి పట్టుకొని నువ్వు రావాలి బ్రదర్ అని నన్ను మాత్రం అట్లా ఉట్టి కాడిచ్చిందంటే ఇట్లా. చుట్టాల కంటే ఎక్కువ దగ్గరగా మనం ఏంటంటే ఆ రిలేషన్షిప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఈ గొల్లలు అంటే గొర్రెల కాపర్లు ప్రత్యేకంగా వాళ్ళ మనుషులనే పిలుచుకుంటారు. వాళ్ళ స్వభావము కలిగి ఉన్న యేసయ్య అంటున్నాడు. సో వాళ్ళ స్వభావం కలిగి ఉన్నాను, వాళ్ళు ఏ విధంగా అయితే గొర్రెలు కాస్తారు, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉందో ఆలోచన, నా మెంటాలిటీ కూడా అదే అంటున్నాడు. ఆయన ఎంత చిన్నపోయాడు చూడండి. ఏ మెంటాలిటీ తీసుకున్నాడు ఆయన, ఏ తలంపు తీసుకున్నాడు, ఏ ఆలోచన తీసుకున్నాడు? డిగ్రీ తీసుకున్న ఆలోచనలు తీసుకోలే, గొర్రెల యొక్క ఆలోచన, గొర్రెల కాపర్ల యొక్క ఆలోచనతో ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. నేను ఎవరిని అంటాడు? దావీదురాజు ఏమని పిలిచాడు యేసయ్యని? యావే దేవుని, ప్రభువే నా గొర్రెల కాపరి. మనమంతా యావే దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అంటే ఈయన నా కాపరి అని పిలిచాడు. అంటే నన్ను అన్ని విధాలుగా చూసుకునే నా దేవుడు అనమాట. ఎవరి ఆలోచనలో వచ్చాడు? మీరు చాలా మంది ఫీలింగ్స్లో ఉంటారు, నేను అది, నేను ఫలానా, నేను ఇది. ఆయనే గొర్రెల కాపరి వయసు అంటే ఆ వేషంలో వచ్చాడు ఆయన, ఆ రూపంలో వచ్చాడు, ఆ ఆలోచనలో, ఆ చూపుతో వచ్చాడండి. మనకు ఎన్నో చూపులు ఉన్నాయి, ఆయనకు కనికరం యొక్క చూపే ఉంది. మిమ్మల్ని చూస్తే జాలే వస్తుంది ఆయనకి. ఎందుకంటే ఆయన మన రూపాన్ని చూసేవాడు, మన వేదన్ని చూసే దేవుడు, మన లోపల ఎంత బలహీనమైన ఆలోచనలు కలిగి అవి చూసే దేవుడు, ఎన్ని అవమానం పడుతున్నాం అవి చూసే దేవుడు, ఎన్ని విధాలుగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అది చూసే దేవుడు, పై రూపాన్ని చూసే దేవుడు కాదు. అందుకే సామెల ప్రవక్త అంటాడు, ఇంకా ఉన్నారు, నువ్వు చూసేదేమో పైన హైట్ పర్సనాలిటీ చూస్తున్నావు లక్ష్మమ్మ, ఈయన కాదులే ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారంటాడు. అరే ఆయన బాగుండే చేసుకునేదాన్ని, నువ్వు పర్సనాలిటీ చూసి బాగుందండు కానీ హృదయానికి నీకు తెలియదు అంటాడు. ఆయన మెంటాలిటీ నీకు తెలియదు, చంపేసి గోడ సంచులు వేసేస్తాడు. నేరాలు ఘోరాలు. మీరు చూడలే నేరాలు ఘోరాలు, మీరు ఇవన్నీ బాగా చూస్తారు, ఎలా మొగుడు చంపాలి, ఎలా చంపేస్తారు. హల్లెలూయా. అందులో అవే వస్తాయి కదా స్టోరీ, అవునా కదా ప్రిసిలా? రోజు సాయంత్రం లాస్ట్ సీరియల్ అదే కదా నువ్వు చూసే. తండ్రి వందనం, యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా, ఏ విధంగా ఇజ్రాయెల్ బిడ్డలను చూసుకోవాలి అన్న ఆలోచనతో దేవుడు వచ్చాడు ఒక గొర్రెల కాపరిగా. సో యేసయ్య జన్మించాడంటే మన కోసం ఒక గొర్రెల కాపరి జన్మించాడు అంటే మన జీవితాలను గొర్రెలు చూసుకునేటట్టు చూసుకునే ఒక గొప్ప దేవుడు మన జీవితంలో వచ్చాడు అనుకోవాలి. ప్రైజ్ లార్డ్. పెళ్ళైన తర్వాత తల్లిదండ్రులు అనుకుంటారు, ఇక నా బిడ్డ చాలా సుఖంగా ఉంటుంది, మంచి ఇంటికి ఇచ్చిన. ఇంటికి చాలా మంచోడు, మా అల్లుడికి పెద్ద బంగ్లా ఉంది, ఒక మంచి కారు ఉంది, యాడికి పోయినా కారులో పోతుంది, యాడికి పోయినా ఆ కారు నడిస్తే కదా. హల్లెలూయా. అయితే ఒక ఇంట్లో ఇలాగే పెళ్లి సంబంధం సెట్ అయిపోయింది, పెళ్లి కూడా అయిపోయింది. అయితే పెళ్లి కూతురు ఏం చూసిందంటే వాళ్ళ ఇంట్లో చాలా బైకులు ఉండే. ఏముండే? చాలా బైకులు ఉండే. అది సాధారణంగా అడగరు కదా పెళ్లి కొడుకుని, నీకు బండి నడిపించడం వచ్చా రాదా, కారు వచ్చా రాదా, అడుగుతారా ఇవన్నీ? ఉద్యోగం ఎంతుంది, ఏముంది, జీతం ఎంతుంది, ఇదే మనం ₹1,00,000 జీతం అంట, ఇంకా నీకేం తక్కువ లేదమ్మా, చేసుకో, ఇలాంటి వాడు దొరకనే. హల్లెలూయా. అయితే ఈమె ఏం చేసింది, అట్లనే ఈమెకు చాలా ఇష్టం అనమాట, బైక్ మీద కూర్చొని వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళాలి, పువ్వులు పెట్టుకోవాలి, వెనక కూర్చొని సర్దుకొని కూర్చోవాలి. ఒకరిని చూస్తారు కదా ఎట్లా పోతుంటారు, ఇట్లా పట్టుకొని అట్లా కూర్చొని. చూసిండ్రా మీరు ఎప్పుడైనా? వాళ్ళ భర్తను వాళ్ళే పట్టుకుంటారు అనుకోండి, అయినా ఆ స్టైల్గా వీళ్ళు కూడా కూర్చోాలి. ఒకళ్ళు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు స్త్రీలు, వీళ్ళు కూడా అట్లా కూర్చోాలి. హల్లెలూయా. ఇవన్నీ ఆలోచించుకొని కొంతమంది కొన్ని ఆశలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. కానీ ఆలోచనతో పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది, సండే రోజు చర్చికి పోతున్నారు భార్య భర్త ఇద్దరు. అయితే ఏమో వచ్చి బయట నిలబడేది, నా కొంగి ఇట్లా చుట్టుకొని ఇట్లా వచ్చి నిలబడేది. ఎందుకు? భర్త బయటికి తీస్తాడేమో అని. ఆయన వచ్చి నడుపుపోదాం, చర్చికి ఇట్టనే పోదాం, ఇట్టనే షార్ట్ అంటే నడుచుకొని వెళ్ళిపోవచ్చు అంట.
ఎందుకంటే అన్ని బైకులు ఉన్నాయి కదా నాకు రావు కదా అన్నాడు. అది ఎవరో కాదు, మా డాలీ వాళ్ళ చిన్న ఆయననే. మీరు ఎక్కడో చెప్తున్న స్టోరీ ఇక్కడే పుట్టింది. హల్లెలూయా. హల్లెలూయా. తార వెలిసింది, ఆ నింగి ఇక్కడే ఉందండి. మనం ఎక్కడో చూస్తున్నాం, ఎక్కడ వెలుస్తుంది, ఇక్కడ వెలుస్తుంది. ఈ రోజు వాకులో వెలిసే తార ఆ తారని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. సో ఈ యొక్క చూడండి, యేసు ఎక్కడ పుట్టాడంటే చీకటికి వెలుగుకి మధ్యలో పుట్టాడు. ఇటు ఒకవైపు చీకటి, మరొక వైపు వెలుగు. వెలుగు. ఒక చోటనే వెలుగు వచ్చింది, మరొక చోటంతా చీకటి. చీకటి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి చూడండి, ఈ యొక్క గొర్రెల జీవితం మీరు చూస్తే, గొర్రెలు ఏ విధంగా అయితే ఒబీడియంట్గా ఉంటాయో, అంటే అన్నిటికీ తలమంచుకొని ఉంటాయి, ఈ గొర్రెలు కూడా చాలా చక్కగా వినయము విధేయత కలిగి ఉంటారు. యజమానులు ఏది చెప్తారో అదే చేస్తారు. అదే స్వభావం యేసయ్య కూడా ఉంది. మరి ఆ స్వభావము మనం తెలుసుకోవాలంటే, ఏదైతే దూత వీళ్ళకు చెప్పిందో పూస తప్పకుండా పిలిచేశారు. ఒక శిష్యుడు పుట్టాడంటే ఫలానా దగ్గరికి వెళ్ళానంటే వెంటనే మనం రేపు పోదాంలే, నువ్వు వస్తావా? ఎన్ని గంటలకి? నాకు 10 అయితే కుదరదు. ఓ పని చేయి, ఎల్లుండి పొద్దున్న 9 గంటలకు పెట్టుకో. మళ్ళీ 9 గంటలకు ఫోన్ చేసి ఇవాళ రావట్లేదు అంటది ఆమె. ఇంకా అట్లనే ఆ ప్రోగ్రామ్ ఏం పోతుంది. మనం భక్తులమండి. ఎవరు మనము? ప్రతి శుక్రవారం ప్రేయర్కి వచ్చిన వాళ్ళ గురించే చెప్తున్నా. ఇప్పుడు ఇన్ని చెప్తున్నా కదా, మనసులో గుడుగుడా అంటుంది, ఎప్పుడు పోదాం ఎప్పుడు పోదాం ఎప్పుడు పోదాం. ప్రైజ్ ది లార్డ్. సో అలాంటి వాళ్ళనమాట. కానీ ఈ గొర్రెలు చూడండి, గొర్రెల కాపర్లు వీళ్ళు ఏదైతే దూత వీళ్ళకు చెప్పిందో పూస తప్పకుండా దే డిడ్ ఇట్ వాట్ ద ఏంజెల్ సెడ్. They fulfilled all the commandments what has been given to them. ఏదైతే దేవుడిచ్చాడు ప్రతి ఆజ్ఞ పూస తప్పకుండా వాళ్ళు చేశారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి వీళ్ళు ఏం చేశారంటే, ఈ సందేశం, చూసిన సందేశం, విన్న సందేశం, ఒకటేంటంటే యేసుని ఆ యొక్క ఉయ్యాల తొట్టులో చూశారు, యేసుని దర్శించారు, దండం పెట్టుకున్నారు. దూత చెప్పిన మాట, ఎవరు జన్మించాడు? మీకు ఒక రక్షకుడు ఇమ్మానుయేలు జన్మించాడని చెప్పిన మాట ఊరంతా చెప్పేసిండండి. మనం చర్చికి వచ్చేది, ఈరోజు ప్రేయర్కి వచ్చేది పక్కింటో కూడా తెలియదు. మీరు కావాలంటే ఒక్కొక్కరిని అడిగి నాకు చెప్పండి, నేను ఇంకో 5 minutes బ్రేక్ ఇస్తా. మెట్లు దిగిపోతాం, ఎందుకంటే పక్కన అడుగుతాడని. కొంతమంది అడిగితే నోరు తెరిచింది, ఇక నాకు దరిద్రం చుట్టుకుని నేను పోనే. ఆమె నోరు తెరిస్తే శని చుట్టుకున్నట్టే. పోతున్నప్పుడే అడుగుతుంది, ఆడుకోపోతున్నాను ఇప్పుడు ఏదో అవుతుంది అని చెప్పి ప్రేయర్కే రావడం మానేస్తుంది. ఎంతోమంది ఉన్నాం మనం, విన్నది విన్నట్టు పక్కడు కూడా తెలియదు. హే బ్రదర్ చీరిస్తానంటే ఎవరికి చెప్పకు, ఆమె కూడా వస్తుంది, చెప్తే బాగోదు. నేను చెప్తున్నా చూడు, ఆమె రానే రావద్దు, ఆమె వస్తే నేను రాను. ఇది మన సాక్ష్యం, అవునా కదా? మీరు ఎంత మంచోళ్ళలాగా వింటున్నారండి. అబ్బా, అట్లా మనం నిజంగా గొల్లల మనస్తత్వం మనం కలిగి ఉంటే లేదండి, ఈరోజు మన ప్రేరాలు అస్సలు సరిపోయేది కాదు. మనకు కూర్చోడానికి కుర్చీ దొరికేది కాదు. నేను ఎవరికి చెప్పుకుంటూ వస్తే బ్రదర్, అస్సలు మా ఆయన కూడా తెలియదు అంటది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంత మోసం చూసారా? ఎవ్వరికి తెలియదు, దొంగోడే వస్తాడు అట్లా. అవును, అందరికి చెప్పేసి ఎవరు వస్తారు? దూరా. అయితే మనం ఎవ్వరికి చెప్పకూడదు, దొంగోళ్ళలాగా వస్తున్నాం. దేనికి వస్తున్నాం? అది కూడా ప్రేయర్కి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరిని దీవించిన గాక. ఆమేన్. సో దేవుడు ఎక్కడ కలిసాడంటే చీకటికి మధ్యలో, వెలుగుకి చీకటికి మధ్యలో వచ్చాడు, దిగి వచ్చాడు మన జీవితంలోకి. కానీ యేసయ్య ఈ చీకటికి మరి వెలుగుకి మధ్యలో వచ్చాడు. శక్తిశాలి అయిన ఆ భవనాల్లోకి, శక్తిశాలి కలిగి ఉన్న వ్యక్తుల జీవితంలోకి, అంటే ఆయన రావాలంటే రావచ్చు, ఆ స్థలాలు రావచ్చు ఎక్కడైతే అన్ని, కానీ చీకటి ఉన్న స్థలంలోకి వచ్చాడు యేసయ్య.
యేసు ఎక్కడికి వచ్చాడు? చీకటి. పక్కా చీకటి ఉన్న స్థలంలోకి వచ్చాడు. ఆ రీతిగా మరి అదే విధంగా ఎవరిని ఎన్నుకున్నాడు? గొర్రెల కాపరిని ఎన్నుకున్నాడు. మరి ఆయన జీవిత విధానం మీరు చూస్తే, యేసయ్య జీవిత విధానం చూస్తే, ఆయన చూడండి, బలహీనులను, పాపులను మాత్రమే ఎన్నుకొని తన సేవను ఆరంభించాడు, సేవను చేశాడు. ఎందుకు పనికిరాని వాళ్ళని? మీరు చూడండి, లేవీలను ఎన్నుకున్నాడు. లేవీలు ఎవరు? ట్యాక్స్ కలెక్టర్. అవునా కాదా? వీళ్ళు మంచోళ్ళ? సో ప్రతి ఒక్క కేటగిరీ, పడిపోయిన కేటగిరీ, ఎవరి వల్ల అయితే ఇంకా దరిద్రం చుట్టుకుంటుందో వాళ్ళని ఎన్నుకొని వాళ్ళని దీవెనగా మార్చాడు. జకర్యాని ఎన్నుకున్నాడు. ఆయన ఎవరు? ఆయన ఇంటికి యేసయ్య వెళ్తుంటే పాపి ఇంటికి వెళ్తున్నాడని బాగా జ్ఞానం ఉన్న వాళ్ళు చెప్పిండ్రు. ఏ జ్ఞానం? బైబిల్ జ్ఞానం ఉన్న వాళ్ళు ఫరిసీయులు, అంటే బైబిల్లో విద్వాంసులు అనమాట. ఫారిసీస్ వాళ్ళు గుసగుస వారింటికి పోతున్నా, ఆయన నా పాపి, అట్లా ఇట్లా, ఈయన కూడా సీక్రెట్గా ఏదో పాపి ఉండొచ్చు అని చెప్పారు. యేసయ్యని చాలా చోట ఏమన్నారంటే పాపి, ఈయన కూడా అలాంటోడే కావచ్చు, అందుకే అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు అని చెప్పి మాట ఎన్నోసార్లు వచ్చినాయి యేసయ్య జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఎవరిని అనుకుంటున్నాడు యేసయ్య? సేవ చేశారా? ఎవరికి కనెక్టెడ్ ఉంది? బలహీనులకు కనెక్టెడ్ అయి ఉంది. బలహీనులు, పాపి అని ఎవరైతే పిలుస్తున్నారో వాళ్ళతో సంబంధం. ఎందుకంటే పాపులంటేనే యేసయ్యకి చాలా ఇష్టం, చాలా ఇష్టం. మరియ మగ్దలినమ్మ ఎవరు కాలు కడిగారు? ఎవరైనా పునీతులు కడిగారా? అపోస్తలులు కడిగారా? ఎవరైనా గొప్పగా ఫరీసీయులు వచ్చి కడిగారా? దైవ జ్ఞానం కలిగి ఉన్నవారు ఎవ్వరు కడగలే. మంచి అన్న వ్యక్తి ఎవ్వరు కూడా యేసయ్య పాదాలు ముట్టుకోలే. ఆయన పక్కన కూర్చున్నారు, ఆయనతో తిన్నారు, ఉన్నారు. కానీ ఆయన పాదాలు కడిగిన వాళ్ళు కన్నీటితో, అది కూడా ఏంటో కన్నీటితో పాదాలు కడిగిన ఆ వ్యక్తి తన సర్వంతో, అంటే తన వెంట్రికలు సర్వం, స్త్రీ యొక్క అందము వెంట్రిక కిరీటం లాంటిది. అలాంటి వ్యక్తి అలాంటి కిరీటంని తీసి, అంటే ఆ తలను తీసి యేసయ్య పాదాలు తుడుస్తుంది. కన్నీటితో కడిగి తన యొక్క, అంటే ఆస్తి అంతస్తు అంతా, పేరు ప్రతిష్ట తన తలలో ఉంది. ఆ యొక్క వస్త్రం ద్వారా ఆ ఎంట్రుకలతో తన పాదాలు తుడుస్తుంది. మరి ఆమె ఎవరు? ఒక వ్యభిచారి, పట్టుబడిన వ్యభిచారి. అలా ఎవరో చెప్తే కాదు, ఎవరో చూస్తే కాదు అని ఎవరో వచ్చి పట్టుకున్నారు రెడ్ హ్యాండ్గా. ఈయన చేస్తుండగా మేము పట్టుకున్నామన్నారు. అలాంటి వ్యక్తితో ఆయనకు సావాసం ఉంది. ఎవరికి? తిన్నాడు, ఉన్నాడు, తోడుగా తిరిగాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి. యేసు ఎక్కడికి వెళ్ళిందో ఈ పాపి స్త్రీ ఆయనతో ఉండే. చివరికి దర్శనం కూడా ఆమెకే ఇచ్చాడు. పునరుత్థానమైన తర్వాత ఇదే పాపికి మొదటి దర్శనం, ఇదే పాపికి. ఈ స్త్రీ ఎవరంటే అందరూ రాళ్ళు తీసుకొని కొట్టి చంపుదామని వచ్చిన స్త్రీ. ఈమె పాపి అని రాళ్ళు తీసుకొని కొట్టి ఈమెను చంపేద్దామని పరిసయ్యులు, పాపము చేయలేదు అన్న వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు. అలాంటి వ్యక్తితో యేసయ్య తన జీవితాన్ని ఆమెతో పాటు ఉన్నాడు. ఆ వ్యక్తి, ఆ స్త్రీ ఎంతో ఘనంగా తన సేవను ముందుకు నడిపించింది. మరియ మగ్దలినమ్మ సాధారణమైన వ్యక్తి కాదు. యేసయ్య ఆమెకు దర్శనం ఇచ్చారంటే ఎంతో దూరం యేసయ్య యొక్క పరిచర్యని, యేసయ్య యొక్క సేవని కొనసాగని ముందుకు వెళ్ళిందంటే ఈ సహోదరి అందులో ఒక భాగం ఉంది, ఈ పాపి భాగం ఉంది. తన సేవకు, తన సేవను ముందుకి తీసుకెళ్ళడానికి యేసయ్య ఎన్నుకున్నది ఎవరు తెలుసా? ఒక వ్యభిచారిని. మనం ఏమంటాం? ఆయనకు బుద్ధి లేదు, ఆయనకు అట్ల లేదు, ఇలాంటి అన్ని మనం. కానీ యేసయ్య బుద్ధి చూడండి ఎలా ఉందో. గొర్రెని తప్పిపోకుండా అదే గొర్రెను ఒక కాపరిగా తయారు చేసే గొర్రెల కాపరి. అందుకే ఆయన వస్తున్న సందేశము ముందు గొర్రెలకే ఇచ్చాడు. ఎందుకంటే అదే స్వభావం నాది,
అలాగే నేను నా గొర్రెలను కాపాడబోతున్నానని తెలియచేయడానికే వాళ్ళకు ముందు సందేశం ఇచ్చాడు. ఆమేన్. అందుకే గొర్రెల కాపర్లను దేవుడు ముందుగా వాడుకున్నాడండి. ఆమేన్. ఆయన సందేశం ముందు వాళ్ళకే ఇచ్చాడు. ఆమేన్. గొప్ప గొప్ప విద్వాంసులకు దేవుడు ఇవ్వచ్చు, కానీ ఇవ్వలేదు. ఎంతో మంది కన్యలు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకా చాలా మంది మరియ తల్లి అయితే జన్మించింది, ఇంకా కన్యలు వెయిట్ చేస్తున్నారు, ఇంకా నా ద్వారా జన్మించాలని. అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదండి, పుట్టేశాను నువ్వు వెళ్ళి లోకానికి చాటమని. ఎవరికి ఇవ్వలే, గొర్రెలకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, యేసు రాజా వందనం, యేసు రాజా వందనం, పావనాత్మ దేవా వందనం, పావనాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. కాబట్టి మొదటి దర్శనము ఎవరికి ఇచ్చాడు? గొర్రెలకు. గొర్రెలకి. చూడండి, లేవీయులను కాపాడాడు. మరి అదే విధంగా మేరీ మంత్రిని కూడా దేవుడు కాచి కాపాడాడు. మరి అనే ద్వారా ఎందరినో దేవుళ్ళలోకి నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మరి మత్తయి సువార్త మనం 8వ అధ్యాయంలో చూస్తే ఎవరికి అంటురాని వ్యక్తి ఎవరు? కుష్ఠరోగి. కుష్టి వచ్చిందంటే పొలిమేర అవతల తోసేస్తాడు. పొలిమేర అంటే తెలుసా? మన సినిమా వచ్చింది కదా, అందరికీ తెలుసు పొలిమేరుతారు. సో ఏదో సినిమా అది పొలిమేర, నేను చూసినా అనుకుంటా. నీకు తెలియదులే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఈ పొలిమేర అవతల వీళ్ళు ఉండాలి. ఊర్లోకి రావద్దు అంటే సావాలి, ఇంకా వాళ్ళకు మరణమే. అలాంటి వాళ్ళ దగ్గరికి పోయిండిన యేసయ్య అలాంటి వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వారిని తాకి స్వస్థపరిచిన వ్యక్తి కాదు. వెళ్ళి కౌగిలించుకుంటాడు. ఈయన ఏం చేస్తాడు? కౌగిలించుకుంటాడు. మనకుందా ఆ శక్తి? మనం చేయగలుగుతామా? అస్సలు చేయలేం. పక్కన ఎవరైనా కూర్చుంటే ముక్కు తిప్పేస్తాం ఇట్లా, ఎందుకంటే మన వాసన వస్తుందని. ప్రైజ్ ది లార్డ్. అక్కడి నుంచే ఇషారిస్తాడు, అంటే వేసుకొని వచ్చిండు బ్రదర్ అని. ప్రైజ్ ది లార్డ్. అంటే వీళ్ళకి ఎలా తెలుసు? వీళ్ళకి ఏ ముక్కు ఉంది? ఏ ముక్కమ్మా? కుక్క ముక్కు. ఏ ముక్కు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఆ ముక్కు వాళ్ళకుంది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆ రీతిగా దేవుడు ప్రతి ఒక్కరిని కాపాడాలని వచ్చాడు, చేరదీయడానికి వచ్చాడు. తోసివేసిన బడిన ప్రతి ఒక్కరిని, ఇంకా మరణమే దిక్కు అన్న వారికి జీవముని ఇవ్వడానికి వచ్చానని చెప్పి ఆ కాపరి మనకు తెలియపరుస్తున్నాడు. ఈ గొర్రెలకు ఇచ్చిన సందేశం ద్వారా ఇన్ని విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నా. అంటే మీ జీవితంలో కుష్టి రోగం అంటే ఇంకా మరణమే, ఇంకా నా జీవితంలో బాగు అన్నది ఒకటి లేదు. చాలా మంది అంటారు, నా భర్త వదిలేసాడు, ఇంక నేను బతికెందుకు? అలా ఎన్నో రకాలుగా ఆలోచనలు మనం జీవిస్తుంటాం. ఎన్నో బాధలు, నా పిల్లలు ఇట్లా అయిపోయారు, నా కొడుకు చూస్తే ఇట్లా, నా కూతురు చూస్తే అట్లా, నా భర్త చూస్తే ఇట్లా, ఇంకా నా జీవితం ఎందుకు? నేనేమైనా తాగేసి చచ్చిపోతే పో, నేను ఇచ్చేసిన పర్మిషన్, పో, పీడా పోతుంది, పో. ఎల్లుకి పోతారు, ఆడికి పోతారు, కానీ సచిన తర్వాత మనం స్వర్గానికి పోతే అప్పుడు వాళ్ళని చూద్దాం. కానీ ఒకటేంటంటే ఇప్పుడు పోతానంటే పో. ఎందుకంటే వారి జీవితంలో యేసయ్య పుట్టలేదు కాబట్టి, వారికి ఒక కాపరి లేడు కాబట్టి, వారిని రక్షించే దేవుడు లేదు కాబట్టి వాళ్ళు వీళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. ఎవరు లేకపోయినా నేను ఆఫీస్లో ఉంటా, నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేకపోయినా ఆఫీస్లో ఉంటా, టీలు ఇచ్చేవాళ్ళు లేకపోయినా ఆఫీస్లో ఉంటా, ఏం చేసేవాళ్ళు లేకపోయినా ఆన్లైన్లో నేను ప్రేయర్ నడిపించుకుంటా. హల్లెలూయా. కూర్చోండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి విషయాల్లో ఈ కుష్టి రోగి ద్వారా దేవుడు అదే తెలియపరుస్తున్నాడు. నీకు చివరిగా మరణమే అన్నా కూడా నేను ఉన్నాను జీవముని అంటున్నాడు. హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. మరి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఏమంటాడు? చిన్నారి బిడ్డలను పొరపాటు చేసిన ప్రతి ఒక్కరిని రాని. మనం ఏమంటాం? తెలియదు పోని ఒకసారి క్షమించే అంటాం. ఎవరిని? చిన్నపిల్లల్ని అంటామా? చిన్నపిల్లల్ని అంటాం అనుకోండి. ఇంకా చిన్నపిల్లల్ని అంటామా? ముసలిని కూడా అంటాం.
పోనీలే పాపము. అదే మీ భర్త అయితే పోనీలే అక్క ఒక్కసారి తప్పు చేసిండు ఏం కాదు, ఆమెతో పోయిండు కదా పోనీ, ఒక్కసారి ఒక ఛాన్స్ అయితే ఇచ్చి చూడు, ఆయన మళ్ళీ పోతాడు. ఇంకొక ఛాన్స్ మళ్ళీ పోతాడు. అప్పుడు ఒక వచనం వాడతాం. ఏం వచనం వాడతాం? దేవుడు పేతురుకి ఎన్నిసార్లు క్షమించమన్నాడు? 7 సార్లు 70. మీకు ఆ గుణం ఉందా? అయితే ఏం చెప్తాడు చూడు, దేవుడు ఎట్లా చెప్పిండు, పేతురుకి చెప్పినట్టు. ఇంకా ఈ మ్యాచ్లనే వదిలేస్తుంది, ఆయన మొత్తానికి సెటిల్ అయిపోతాడు. చూడండి మీరు ఎలా క్షమిస్తున్నారు? చిన్నారి బిడ్డలాగా కనికరించి క్షమిస్తున్నాను. నేను జస్ట్ జోక్ చెప్తున్నాను, మీరు అట్లా పోయి వదిలేకండి. ఒక్కసారి పోతే పర్వాలేదు, 2 సార్లు పోతే పర్వాలేదు. అందరం ప్రైజ్ ది లార్డ్ చెప్దామా? ఆమె ఇందాక భర్తను కొట్టినట్టు పక్కన ఒకసారి వేయండి, ప్రైజ్ ది లార్డ్. వేయమనగానే కళ్ళు తెరుస్తున్నారు, లేవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, చిన్నారి బిడ్డలను, నీ భర్తని వదిలేయి, నీ భార్యని వదిలేయి, పిల్లలు తప్పు చేస్తారమ్మా వదిలేయి అంటే చేసిన ప్రతి ఒక్కరు చేసిన పొరపాటుని ఏ విధంగా అయితే వదిలేయి అని చేరదీస్తున్నామో అదే విధంగా దేవుడు అంటున్నాడు, చిన్నారి బిడ్డలు. సిలువ మీద ఏమన్నాడు? వీరికి ఏమీ తెలియదు. అబ్బా ఎంత బాగా చెప్పుకుంటారు ఈ మాట. సో అలాగా సో మనందరినీ దేవుడు ఎలా భావిస్తారంటే చిన్నపిల్లలు. వీళ్ళని ఇప్పుడు కొంతమంది వాళ్ళు అట్లాంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళది వీళ్ళిది, వాళ్ళ ఆ పాపం, ఇవన్నీ కూడా లెక్క చేయకు. వారు చిన్నపిల్లలు, వారు ఇటుది చిన్నపిల్లలు. నా దగ్గరికి రాని, నువ్వు వారిని నా దగ్గరికి రాకుండా ఆపకంటాడు. ఎవరు ఏది చేసినా క్షమించే దేవుడు, ఆపే దేవుడు కాదు, అడ్డగించే దేవుడు కాదు, లెక్కించే దేవుడు కాదు, ఏది మంచిది చెడ్డది చూసే దేవుడు కాదు. నువ్వు వచ్చావా, పరిగెట్టుకొని వచ్చి తప్పిపోయిన కుమారుని కౌగిలించుకున్నట్టు కౌగిలించుకునే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి దేవుడు రాకడ ఏంటంటే చిన్నారి బిడ్డలాగా మనల్ని చూసి ఆయన ఆ రీతిగా మనల్ని చిన్నారి బిడ్డలాగా మనం చూసి తన తీరదీసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి దేవా వందనం. మరి అదే విధంగా మనం చూస్తే కేవలం మేరీ మ్యాగ్దలినమ్మనే కాక మరి తనతో పాటు మరొక స్త్రీ కూడా, ఇంకా స్త్రీలు చాలా మంది అంటే ఇలాగే చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళు, చిన్న చిన్న పాపాలు చేసిన వాళ్ళు, వారందరూ కూడా ఎంతోమంది యేసయ్యతో పాటు ఉండి యేసయ్య సేవను నడిపించిన వాళ్ళు. రోమన్ ఎంపైర్లో అంటే కింగ్డమ్లో పెద్ద మేనేజర్ పోస్ట్లో ఉన్న వారి యొక్క భార్య కూడా యేసయ్యకి సేవకురాలుగా ఉండే. సో పెద్ద పెద్ద వాళ్ళు యేసయ్యకి సేవకులుగా ఉండే, పాపులు ఉండే, బలహీనులు ఉండే, ఎంతోమంది ఎన్నో విధాలుగా. మరి శిష్యుల్లో కొంతమందిని చూస్తే వాళ్ళు కూడా బలహీనులే. ప్రైజ్ ది లార్డ్. కానీ అలాంటి వాళ్ళని ఎన్నుకొని యేసయ్య గొప్ప సేవని చేశాడు. అంటే ఎవరిని తుణీకరించలేదు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క పడిపోయిన వాడిని యేసయ్య లేవనెత్తే చూపెట్టాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఎప్పుడైతే యేసయ్య జన్మించాడు అనుకోండి, ఈ సంవత్సరము ఆ యేసయ్య గొర్రెల కాపరికి ఇచ్చిన సందేశం నాకు ఇచ్చాడు. వారి జీవితంలో ఏ వెలుగైతే వచ్చిందో అదే వెలుగు, అదే జీవితం నేను కూడా పొందుకోబోతున్నాను. ఒక నిమిషం.